మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వోన్నతమైన సర్వశక్తి కలిగిన ఘనమైన పుణ్యనామంలో ఈ పునరుద్ధానపు ఆరాధనలో పాలు పొందిన దేవుని ప్రియులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు, సేవకులకు వందనాలు, అలాగే మీకు అందరికి వందనాలు, అలాగే సేవకురాళ్ళకి వందనాలు. హల్లెలూయా. వర్తమానంలోకి వెళదాం. పరమగీతాల గ్రంథం పరమగీతాల గ్రంథం 4వ అధ్యాయం 12వ వాక్యాన్ని నేను చదువుతాను. సాంగ్ ఆఫ్ సోలమన్. హెవెన్స్ హిమ్. ఏ గీతం ఇది? వాస్తవంగా ఈ పరమగీతంలో ప్రియుడు, ప్రియురాలు, ప్రియుడేమో ప్రియురాలు యొక్క అందచందాలన్నింటినీ అభివర్ణిస్తూ ఆవిడ అందచందాలని ఆరాధించినట్లుగా అనిపిస్తుంది. అలాగే ప్రియురాలు ప్రాణప్రియుడిని వర్ణిస్తూ ఆయన కండ్లను గురించి, ఆయన గురించి మాట్లాడుతూ ఆరాధిస్తున్నట్టుగా ఉంటుంది. కానీ ఇది మామూలు గీతం కాదు. ఏ గీతం? పరమగీతం. హెవెన్లీ, లైక్ ఎ హెవెన్స్ హిమ్. ఈ పరమగీతంలో పరసంబంధమైన అనుభవాలు, మొదటి అధ్యాయం నుంచి 4వ అధ్యాయం 6వ వాక్యం వరకు సంఘం, ఆ తర్వాత 4వ అధ్యాయం 7 నుంచి 6 వరకు ఎత్తబడే సంఘం, ఆ తర్వాత విడవబడిన సంఘం, ఆ తర్వాత 1000 ఏళ్ల పరిపాలన. అందుకే దీనికి పరమగీతం. లోక సంబంధమైన మనస్సుతో చదివితే దాన్ని అర్థం చేసుకోలేని చండాలపు వెధవలు, బూతులు ఉన్నాయి అందులో. అట్లాంటి వర్ణన ఉంది ఏంటి అని అనుకుంటారు. ఎందుకంటే వాడు ఆ కోవకు చెందినవాడు కనుక అట్లాగే చదువుతాడు. కానీ ఇది చదివేటప్పుడు ఎలా చదవాలి? పరమగీతం. పరలోకాన్ని తలంచుకుంటూ ప్రాణప్రియుడైన ప్రభువుని, సాక్షాత్కరించబడిన ప్రభువుని తలంచుకుంటూ చదువుకోవాలి. స్తోత్రం చెప్పండి. పరమగీతాల గ్రంథం 4వ అధ్యాయం 12వ వాక్యాన్ని నేను చదువుతాను. నా సహోదరి, నా ప్రాణేశ్వరి, మూయబడిన ఉద్యానవనము, మోతవేయబడిన జలకోపము. ప్రాణప్రియుడు ప్రియురాలి కోసం అభివర్ణిస్తూ, నా ప్రాణేశ్వరి ఎలాంటిదో తెలుసా? మూయబడిన, మాట్లాడాలి, చదువు. మూయబడిన, మూత వేయబడిన జలకోపం. సెప్టెంబర్లో ఇజ్రాయెల్ దేశం వెళ్ళేసి వచ్చాం. పరిశుద్ధాత్ముడు నన్ను బాగా ప్రేరేపిస్తూ ఉన్నారు. వాస్తవంగా జూలై నెలలో హోసన్నా మినిస్ట్రీస్
సేవకుల సదస్సు జరిగినప్పటి నుంచే ఆత్మలో ప్రేరేపణ వస్తూ ఉంది. సెప్టెంబర్లో ఆ ప్రేరేపణ కాస్త బలపరచబడిన తరువాత ప్రభు ఒక ప్రత్యక్షత ఇచ్చారు. 2026 సంవత్సరం ఎక్కడికి సభలు సమావేశాలకు వెళ్లకుండా ఎక్కువగా హిబ్రూ భాషలో ఉన్న బైబిల్ని, అలాగే గ్రీక్ బైబిలు, తెలుగు, ఇంగ్లీషు, ఇలా అనేక భాషల పరిశుద్ధ గ్రంథాలన్నీ దగ్గర పెట్టుకొని వాస్తవ సత్యాలు వెలికి తీసి ఆత్మీయులకు చెప్పాలని ప్రభు ప్రేరేపించారు. అంచేత మన హోసన్నా మినిస్ట్రీస్లో ఈ నెలలో 3 చర్చి ఓపెనింగ్లకు వెళ్ళాను అంతే. ఇంక బయట ఎక్కడికి సభలకు వెళ్ళలేదు నేను. జనవరి 15వ తారీఖు నుంచి ఆత్మీయుల పరమ కనాను యాత్ర ప్రారంభించాను. 42 స్టేషన్స్ మజిలీలు. నిన్న సాయంకాలం కూడా 8-9 మజిలీల గురించి తెలియపరిచాను. ఖచ్చితంగా ఆత్మీయులు తెలుసుకోవలసిన సత్యాలు. ప్రభు రాకడ సమీపిస్తూ ఉంది గనక అక్షరానుసారమైన ఇశ్రాయేలీలు ఐగుప్తు అనే లోకం నుండి, రామెసేసు అనే లోకం నుండి భూసంబంధమైన కనానుకు వెళ్ళి చేరారు. అలాగే ఆత్మ సంబంధులమైన మనము ఈ లోకాన్ని విడిచిపెట్టి పరమ యెరూషలేముకు వెళ్ళి చేరాలి గనక వాళ్ళు ఎలాగైతే నడిపించబడ్డారో, ఏ అనుభవాలతో అయితే నడిపించబడ్డారో అదే అనుభవాల్లో ఆత్మ సంబంధంగా ప్రభు మనల్ని నడిపిస్తూ ఉన్నారని చెప్తా వచ్చాను. ఖచ్చితంగా మీరు కూడా ఫాలో అవ్వాలి. మొన్న 4 రోజుల క్రితం సేవకులు మేము కలుసుకున్నప్పుడు అబ్రహం అన్నారు, గోరంట్లో కూడా ఒక 3 రోజులు 4 రోజులు బైబుల్ స్టడీ పెడితే బాగుంటుంది అని అన్నారు. దేవుని చిత్తమైతే ఇక్కడ గోరంట్లో బైబుల్ స్టడీస్ ఏర్పాటు చేసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న నిబంధనలు 7 నిబంధనలు, ఆదాముది మొదటి నిబంధన అయితే ఆఖరిది నిత్య నిబంధన. ఎందుకంటే ప్రవచన గ్రంథాల్లో వ్రాయబడిన ప్రవచనాలు నెరవేర్చబడిపోతూ ఉన్నాయి. నేడో రేపో ప్రభు రాకడ అతి సమీపంగా ఉన్న రోజుల్లో అనేకమైన దుర్బోధలు, వాక్యానికి విరుద్ధమైన సంప్రదాయాలు, పద్ధతులు క్రైస్తవ్యాన్ని పెడత్రోవ పట్టిస్తున్న ఈ రోజుల్లో మీకు ఇచ్చిన రక్షణని భయముతో వణుకుతో కొనసాగించుకోవాలంటే ఖచ్చితంగా ఇలాంటి ఉపదేశానుసారమైన వర్తమానాలు ఎంతో ఆవశ్యకత ఉంది. హల్లెలూయా. వర్తమానంలోకి వెళదాం. నా సహోదరి ప్రాణేశ్వరి, మూయబడిన ప్రియురాలి కోసం 10 మందిలో గొప్పగా ఘనంగా చెప్తున్నాడు. నా ప్రియురాలు ఎట్లాంటిదో తెలుసా? నా సంఘం ఎలాంటిదో తెలుసా? మూయబడిన ఉద్యానవనం లాంటిది, మూత వేయబడిన జలకోపము లాంటిది. దేవుడు సీనాయి పర్వతం దగ్గర, గుర్తుపెట్టుకోండి, ఇశ్రాయేలీయుల 10వ మజిలీ. వాస్తవంగా ఇవాళ
10వ మజిలీ చెప్దాం అనుకున్నాను ఇక్కడ, కానీ ఆ కంటిన్యూటీ దెబ్బతింటుందని ఈ వర్తమానాన్ని ఉదయం రాశాను. దీన్ని ఇప్పుడు ఉదయం హడావిడిగా రాశాను ఈ వర్తమానం. 40 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎక్కువ కాలం ఇశ్రాయేలీలు నివసించింది ఈ సినాయి పర్వతం దగ్గర. ఎందుకంటే 613 ఆజ్ఞలు. మీకు అర్థమవుతుందా? ఎన్ని? 613 ఆజ్ఞలు. ఆజ్ఞలు అంటే అదొక ప్యాకేజ్, అదొక ప్యాకేజ్. అందులో శాసనాలు ఉన్నాయి, విధులు ఉన్నాయి, కట్టడలున్నాయి, ధర్మశాస్త్రం ఉంది, ఆజ్ఞలు. ఇవన్నీ కలగలిపినదే 613 ఆజ్ఞలతో కూడిన ధర్మశాస్త్రం. తెలుగు బైబిల్లో ధర్మశాస్త్రం, తమిళ్ బైబిల్లో న్యాయశాస్త్రం అని ఉంటుంది. మంచిది, జాగ్రత్త వినండి. ఈ 613లో మొట్టమొదటిగా దేవుడిచ్చిన ఆజ్ఞలు ఏమిటో తెలుసా? మొట్టమొదటి ఆజ్ఞ ఏమిటి? చాలే, గేదె తోకెత్తిన వెంటనే అర్థమైపోద్ది, నెక్స్ట్ మూమెంట్ ఏడిగా పేడేసుద్దని. మీరు నీళ్లు నవ్విలేటప్పుడు అర్థమైంది నాకు, మీకు తెలదని. స్తోత్రం చెప్పు గట్టిగా. భవిష్యత్తులో ఈ సంవత్సరంలోనే 613 ఆజ్ఞలని వివరిస్తాను. యేసు ప్రభు చెప్పిన 38, 39 ఉపమానాలు, అలాగే ఇంచుమించు ఒక 35 అలంకారాలు. 39 ఉపమానాలు, 35కు పైగా అలంకారాలు. ఇవి కూడా ఈ సంవత్సరం అంతా చెప్తానే ఉంటాను బైబిల్ స్టడీస్లో, గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిగా దేవుడు సినాయి పర్వతం దగ్గర చెప్పిన ఆజ్ఞలలో మొదటిది ఏమిటంటే, మీ దేవుడైన యెహోవాను నేనే. ఇది నిర్గమ 20లో దేవుడిచ్చిన ఆజ్ఞలు. మొట్టమొదటి ఆజ్ఞ. అంతకు ముందే నిర్గమ 15, నిర్గమ 15వ అధ్యాయం 25వ వాక్యం. నిర్గమ 15:25. అతడు యెహోవాకు మొరపెట్టెను, అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తర్వాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను. తెలుగు బైబిల్లో అందరూ ఒక చిన్న మాటని కలుపుకోండి. అక్కడ ఆయన వారికి ఒక కట్టడను, ఒక విధిని నిర్ణయించి. ఏం పెన్ను పెట్టుకుని ఊపుకుంటా ఉన్నావు? రాయమన్నానుగా బైబిల్లో. ఒకటి ఊపుకుంటా ఉంది పెన్ను పెట్టుకుని. బైబిల్లో రాయమన్నాను కదా. ఒక కట్టడను, ఒక విధిని. ఎందుకు ఒక్క అని అంటున్నాను? చెప్తున్నాను కదా. నిర్గమ 20 సినాయి పర్వతం దగ్గర దేవుడిచ్చిన 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞ మీ దేవుడైన యెహోవాను. ఇది ప్రక్కన పెడితే 15వ అధ్యాయంలోనే, అంటే 613 ఆజ్ఞలలో మొట్టమొదటి ఆజ్ఞలు ఇవి 2. ఒక కట్టడ, ఒక విధి. తలలు పైకెత్తండి, శ్రద్ధగా వినాలి.
మీరు నా ఎపిసోడ్స్ పార్ట్లు మీరు ఫాలో అవ్వాలి. ఇశ్రాయేలు యాత్ర ఇంతకు మించి భవిష్యత్తులో మేబీ ఎవరు చెప్పలేరు కూడాను. ఈలోగా ప్రభు రాకడ కూడా వచ్చేస్తుంది ఎవరైనా ప్రయత్నిస్తే, రైట్? ఇక్కడే ఎందుకు ఇచ్చారు దేవుడు? ఐగుప్తులో ఉన్నప్పుడే వాళ్ళకి ఒక కట్టడ, ఒక విధి అక్కడే ఇవ్వచ్చు కదా, ఇవ్వల. ఎర్ర సముద్రం దాటాక 3 రోజులు సంగీత విభావరి ముగించాక దాహమైనప్పుడు నీళ్లు తాగుదాం వెళితే అవి మారా నీళ్లుగా ఉన్నాయి గనక అక్కడ మోషే మీద ఫస్ట్ టైం సనగడం మొదలుపెట్టారు. మీరు గమనించండి, ఐగుప్తు దాటాక వీళ్ళలో ఉన్న అవిధేయపు ఆత్మ, ఐగుప్తు దాటాక ఇశ్రాయేలీయుల్లో ఉన్న తిరగబడే ఆత్మ, తిరుగుబోతు కాదు, తిరగబడే ఆత్మ ఎట్లాంటిదంటే, ఫరో వీళ్ళని తరుముకుంటూ వచ్చినప్పుడు వాదించారు. ఇక ఆ స్థాయి ఎలా మారిందంటే, వాదనలు కాస్త దేవునిని శోధించే స్థాయికి వెళ్ళి, వాదనలు శోధనలు కాస్త సనుగులుగా మారాయి. సనుగులు కాస్త రెఫీదీముకు వచ్చేసరికి రాళ్ళు తీసుకురా, 3 నత్తోడి వేసారా, ఏ స్థాయికి వెళ్ళి బీపీ ఏమైంది? మాట్లాడితే మందా బీపీ ఏమైంది? వాదనలతో ప్రారంభించబడి ఏకంగా రాళ్ళు తీసుకొని, అంటే వీళ్ళలో ఉన్న దురాత్మ, తిరగబడే ఆత్మ, స్పిరిట్ ఆఫ్ రెబల్. నెహెమ్యాలో ఉంటుంది, ఇంచుమించు 13-14 సార్లు ఉంటుంది. వాళ్ళు తిరుగుబాటు మూర్ఖులు. ఓ నడిపింపుకి, ఓ పద్ధతికి, ఉపదేశ క్రమానికి లోబడని తిరుగుబాటు చేసే దురాత్మలు. మేఘం కిందే ఉన్న ఈ ఆత్మలన్నీ, కాకపోతే దురాత్మలు, రైట్? ఇక్కడే ఎందుకు ఇచ్చారు దేవుడు అంటే, 430 సంవత్సరాల తర్వాత ఎర్ర సముద్రం దాటేశాక ఫరో వాడి సైన్యం అంతా నీళ్లలో చచ్చిపోయారు. కండ్లారా చూశాక ఇహ మనల్ని ఆపేవాడు ఎవడో? ఇదొక దురాత్మ మనల్ని ఆపేవాడు. లేకపోతే అంటే ఎట్లా? ఓ దేశంలో ఉన్నామంటే దానికి ఒక పద్ధతి, క్రమం ఉండదా? చట్టాలు ఉండవా? లోబడాలి కదా ప్రతివాడు. ఎప్పుడైతే ఎర్ర సముద్రాన్ని దాటి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారో, ఇక వీళ్ళలో ఉన్న విశృంఖలత బయటకు వచ్చేసింది. విచ్చలివిడితనం బయటకు వచ్చేస్తుంది. అందుకని వెంటనే ఒక కట్టడ, ఏమిటా ఒక్క విధి? ద్వితీయోపదేశకాండం 5:15, Deuteronomy chapter 5:15. నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించినని జ్ఞాపకం చేసుకొను. అందుచేత విశ్రాంతి దినము ఆచరించవలనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించెను. దాని అర్థం ఏంటి? ఆ టెన్స్ గుర్తుపట్టారా? ఆజ్ఞాపించెను. ఈ రెండు ఆజ్ఞలే గతంలో ఎప్పుడో చెప్పేసిన వాటిని ఇక్కడ రిమైండ్ చేస్తూ
ఆజ్ఞాపించెను. ఎర్ర సముద్రం దాటిన తర్వాత స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నప్పుడు మీ దేవుడైన యెహోవాను నేనే అని చెప్పక మునిపే మొట్టమొదటి కట్టడ ఏంటో తెలుసా? ఒక కట్టడ విశ్రాంతి దినమును 430 సంవత్సరాలు మీకు ఆరాధనలు లేవు, ప్రార్థనలు లేవు, ఓ నడిపింపు లేదు మీకు. ఇప్పుడు ఇంకా విచ్చలవిడితనం అయిపోతారు. అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్రాంతి దినాన్ని మీరు పాటించాలి. రాకపోతే వాడిని రాళ్లతో కొట్టి చంపేయండి, పేడబోతే. రెండవ కట్టడ, అదే ఒక కట్టడ 16వ వాక్యం. నీ దేవుడైన యెహోవా నీకు ఇవి ఈ రెండింటిని గురించి చెప్పేటప్పుడు అక్కడేమో నీకు ఆజ్ఞాపించెను, ఇక్కడేమో ఆజ్ఞాపించినలాగున. ఆల్రెడీ ఆజ్ఞాపించేశారు కదా. ఎక్కడ ఆజ్ఞాపించారు? అదే 15వ అధ్యాయంలో ఆజ్ఞాపించారు. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడివై నీకు క్షేమము కలుగునట్లు నీ దేవుడైన యెహోవాను నీ తండ్రిని నీ తల్లిని. ఐగుప్తులో ఉన్నప్పుడు తల్లి, చెల్లి, అమ్మ, నాన్న, బంధువులు ఏమీ లేదు. ఐగుప్తులో మీరున్న పరిస్థితుల్లో ఇనుప కొలిమిలో కాల్చబడ్డట్లుగా కాల్చబడుతూ ఉన్నప్పుడు ఇక బంధుత్వాలు, ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగాలు, మమకారాలు, ఉప్పు కారాలు ఏమీ లేవు ఐగుప్తులో. ఇక మీదట నీ తల్లిని నీ తండ్రిని, ఈ రెండు ఆజ్ఞలు, ఫస్ట్ దేవుడిచ్చిన ఆజ్ఞలు ఇవి రెండు. అంటే దీని అర్థం ఏంటి తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆత్మీయ తల్లిదండ్రులు మోషేకు విరోధంగా లేస్తున్నారు కదా, వీళ్ళు వాదిస్తున్నారు, సనుగుతున్నారు, రాళ్ళు రువుదాం అనుకుంటున్నారు కదా. అందుకే దేవుడు ఒక కట్టడిచ్చాడు. నీ తల్లిని నీ తండ్రిని, అంటే మిరియామును కానీ, మోషేను కానీ, అహరోను కానీ. ఇది దీని వెనకున్న ఆంతర్యం. రెండవది మీ తల్లిదండ్రులను కూడా సన్మానించి గౌరవించండి. సరే, ఇవన్నీ చెప్తా ఉన్నాను, బైబిల్ స్టడీలో చెప్తా ఉన్నాను. పిన్ టు పిన్. ఆ రోజు దేవుడు ఆజ్ఞాపించేటప్పుడు మూత వేయబడని పాత్ర అపవిత్రం. ఇక్కడ పాత్ర పెట్టారు. ఈ వేదిక మీదకి పెద్దగా ఏమీ రాదు, కానీ మూత ఎందుకు పెట్టారు? దేవుడు ఆజ్ఞాపించేటప్పుడే చెప్పారు, మూత వేయబడని ప్రతి పాత్ర అపవిత్రం. ఇవాళ వర్తమానం ఒక్క 3-4 మాటలు చెప్తాను. సంఘం అనేది, ఆత్మీయులు అనేవాళ్ళు మూత వేయబడిన ఉద్యానవనంలాగా, జలకోపంలాగా ఉండాలి. అపవిత్రమైపోకూడదు. ఒక తోటమాలి ఒక తోటని జాగ్రత్తగా, అంటే మీ ప్రాంతాల్లో తక్కువ, మా ప్రాంతాల్లో అయితే కడియం, ఆ ప్రాంతాల్లో అన్నింటినీ జాగ్రత్త చూస్తారు. చెట్లని బహు ఖరీదైన రేర్, ఎక్కడ దొరకని ప్రశస్తమైన చెట్లుంటాయి. వాటిని మాత్రం గ్రీన్ కలర్ ఒక కార్పెట్ లాంటి దాంతో కప్పేసి పెట్టుంటారు. ఇక్కడ ప్రభు చెప్పే మాట, జీవితం అయితే తెరవబడిన పుస్తకంలాగా ఉండాలి, కానీ ఇది లోకస్తులు చెప్పే మాట. జీవితం అనేది, నా జీవితం తెరవబడిన పుస్తకం, అందరికీ చూపెడతా ఉన్నాను అని లోకస్తులు కవిత్వాలు చెప్తారు. కానీ దేవుని వాక్యం, నీవు మోయబడిన ఉద్యానవనంలాగా ఉండాలి. ఒక తోటమాలి ఒక ఉద్యానవనాన్ని, ఒక ఫలభరితమైన, శ్రేష్టమైన, ఎక్కడ దొరకని రేర్ చెట్లని జాగ్రత్తగా మోతేసి పెట్టుంటాడు.
అంటే దాని అర్థం నీవు శ్రేష్టమైన బిడ్డవి. నా దేవుని దృష్టిలో యేసు రక్తం చేత కడగబడిన సంఘం బహుశ్రేష్టమైనది. దుష్టుని ఎరిపెక్కిన చూపు నీ మీద పడకూడదు. నా దేవుని కొరకు బహువిస్తారమైన విశిష్టమైన ఫలాలు ఫలించే సంఘాన్ని గనక నీవు మోతవేయబడే ఉండాలి, దాగి ఉండాలి. మనకు సందేహం, ఎంతకాలం దాచే ఉంచుతాడు ఆయన, ఎంతకాలం దాగే ఉండాలనా? నో, అట్లా ఏం లేదు. తోటమాలి కూడా కొంచెం కాలం జాగ్రత్తగా మూత వేసి పెడతారు. పర్లేదు, ఇక ఇబ్బంది లేదు, తాలుకుంది, ఇక ఊపిరి పీల్చుకుంది, ఇక ఇబ్బంది లేదు, నిలబడుతుంది అనుకున్నప్పుడు దాన్ని జాయిగా తీసేస్తారు. దాన్ సూర్యకిరణాలు కూడా అవసరమే. అలాగే ఆత్మీయుల జీవితాల్లో ఇది ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రతి మాట నా తండ్రి ప్రవచనాత్మకంగా పలికిస్తూ ఉన్నాడు. గత సంవత్సరాల్లో 2025వ సంవత్సరం వరకు ఏ పరిస్థితులైతే మూతవేయబడ్డాయి, ఈవెన్ నీ గర్భం మూతవేయబడున్నా సరే, యేసు నామములో సమస్త సృష్టికి ఆధారభూతుడు, సృష్టికర్త అయిన నా తండ్రి తెరవబోతున్నాడు యేసు నామములో. ఈ నెలంతా చెప్తా ఉన్నాను నేను, 2026 ప్రారంభంలోనూ చెప్తా ఉన్నాను. ఎస్పెషల్లీ జనవరి 13వ తారీఖున సంతానం లేని కుటుంబాల కొరకు ప్రత్యేకమైన వర్తమానం చెప్పున్నాను. జనవరి 13 శారమ్మ కోసం వర్తమానంలోకి వెళ్ళిన తర్వాత కూడా దాన్ని నేను మీకు గుర్తు చేస్తాను. చదవండి కొన్ని మాటలు. యెషయా గ్రంథం 49 రెండో వాక్యం. నా నోరు వాడిగల యెషయా గ్రంథం 49 రెండో వాక్యం. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. నా నోరు వాడిగలిగిన ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. అదేంటిది? చేయడం దేనికి? మరలా, నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచేశాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి ఉన్నాడు, అంబుల పొదిలో మూసిపెట్టి ఉన్నాడు. పెట్టడం దేనికి? సానబెట్టడం దేనికి? పదును పెట్టడం దేనికి? మెరుగు పెట్టడం దేనికి? ఇవన్నీ చేసి మన గమనం మోసేసి పెట్టాడు, దాచేశాడు. నా చేతి నీడలో నిన్ను దాచేసి తెలగండి. వాడిగలిగి ఖడ్గముగా చేసావు నా నోరుని. ఒక్కసారి వేదిక మీద ఎక్కితే దొలగొట్టేయండి. నేను కొట్టింది చాలే, దాగుండు అక్కడ. బాగా మెరుగు పెట్టాడు దేవుడు, పదును పట్టాడు దేవుడు, మొత్తం పెట్టి లోన్ పెట్టాడు. బాగా పదును బట్టి మెరుగు బట్టి పందింకోని, సంక్రాంతి పందింకోని కోస్తుంటే కదా అద్భుతంగా ఉంటుంది. అంత మెరుగు పెట్టి పదును పెట్టి లోన పెట్టాడు కత్తి. ఇంకెప్పుడండి? జకరియా 9వ అధ్యాయం 13వ వాక్యం. జకరియా 9:13వ వాక్యం. యోధా వారిని నాకు విల్లుగా ఉంచుచున్నాను, యోధా వారిని నాకు విల్లుగా వంచుచు ఉన్నాను. ఎఫ్రాయిము వారిని బాణములుగా చేస్తున్నాను. సియోను, నీ కుమారులను రేపుచు ఉన్నాను. శూరుడు ఖడ్గము ప్రయోగించున్నట్లు తగిన సమయములో, రాసుకో, శూరుడు, పరాక్రమము గల శూరుడు
తగిన సమయములో ఖడ్గము ప్రయోగించున్నట్లు, తగిన సమయములో ఖడ్గము ప్రయోగించున్నట్లు నేను నిన్ను ప్రయోగింతును. స్తోత్రం చెప్పండి గట్టిగా. 2025 సంవత్సరం వరకు మూయబడి ఉన్నాయి, మూసివేయబడి ఉన్నాయి. అవి ద్వారాల, అవి కిటికీల, మార్గాల, అవకాశాల, వాట్ ఎవర్ ఇట్ ఈస్. గతంలో ఏవైతే మీకు మూతవేయబడి మీ ప్రగతికి అడ్డుగా ఉన్నాయో, మీ భవిష్యత్తుకి ఆటంకాలుగా ఉన్నాయో, మీ ప్రగతి పదంలో అడ్డురాళ్లుగా ఉన్నాయో, అవన్నీ ప్రభు తీసివేయబోతున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక తోటమాలి ఒక ఉద్యానవనాన్ని ఎందుకు మూసి పెడతాడంటే, ఏ ఉద్యానవనాన్ని గురించి అయితే భవిష్యత్తులో ఈ ఉద్యానవనం బహుగా మహాద్భుతంగా మహాఫలభరితంగా ఉండాలని చూడాలనుకుంటారో దాన్ని మూసివేసి ఉంటాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక్క 3-4 మాటలు నేను మీకు తెలియపరుస్తాను. 2025 వరకు ఏ ద్వారాలైతే మీకు మూతవేయబడ్డాయో, ఏ కిటికీలైతే మీకు మూతవేయబడ్డాయో, ఏ ద్వారాలైతే, ఏ మార్గాలైతే, ఏ అవకాశాలైతే, ఏ సందర్భాలైతే మీకు మూతవేయబడి ఉన్నాయో, యేసు నామములో 2026 మన ప్రభు మనతో చెప్పిన మాట, మిమ్మును విస్తరింప చేస్తాను. మనం విస్తరించాలి అంటే మూతలు తీయబడాలి కదా. హల్లెలూయా. సమయం వచ్చింది, నిర్ణయ కాలం వచ్చింది. ప్రతి ప్రవచనం, ప్రతి దర్శనం నెరవేర్చబడు కాలం వచ్చే ఉన్నది. మొదటి మాట నిర్గమ 13:20. నిర్గమ. ఈ ఎయిర్ కండిషన్ కొంచెం పెంచాలి, ఎయిర్ కండిషన్ కొంచెం ఫ్లో పెంచాలి. నిర్గమ 13:20 వాక్యం. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి. వారు పగలు చాలు వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరనున్న ఏతాములో దిగిరి. ఏతాము అంటే అర్థం, నిన్న రాత్రి కూడా బైబిల్ స్టడీలో చెప్పాను. 8వ మజిలీ దోపక, 9వ మజిలీ ఆలూషు, 10వ మజిలీ సినాయి పర్వతం. ఇంకా చెప్పలేదు, చెప్తా. గమనించండి, ఏతాము అంటే అర్థం ఏంటంటే మూత వేయబడిన స్థలము. ఏతాము అంటే అర్థం మూత వేయబడిన స్థలము. ఎలా మూత వేయబడింది? అసలు దాని యొక్క భౌగోళిక సారూప్యం, అసలు భౌగోళికంగా ఈ ఏతాము ప్రాంతాన్ని చూస్తే మనం ఏమనుకోవాలి? ఎక్కడి నుంచి బయలుదేరారంట? మొట్టమొదటి మజిలీ రామశేసు నుంచి బయలుదేరి సుక్కోతుకు వచ్చారు. సుక్కోతు నుండి ఏతాముకు వచ్చారు. ద్వితీయోపదేశకాండం 33:3 వాక్యం యాప్ట్గా ఉంటుందని జనవరి 15వ తారీఖు స్టార్ట్ చేశాను ఈ ఆత్మీయుల ఇశ్రాయేలు కనాను యాత్ర. క్షమించాలి. సంఖ్యాకాండం 33:3. మొదటి నెల సంఖ్యాకాండం 33:3 వాక్యం. మొదటి నెల 15వ దినమున, అంటే
వాళ్ళవి వేరు. వాళ్ళ మొదటి నెల ఆబీబు. మనకు యాప్ట్గా ఉంటుందని జనవరి 15వ తారీఖు సంక్రాంతి పండుగ రోజు స్టార్ట్ చేసిన ఈ యాత్రని. మొదటి నెల 15వ తారీఖున వారు రామశేసు నుండి ప్రయాణమై పస్కా పండుగకు మరునాడు వారి మధ్యన యెహోవా హతము చేసిన తొలిచూలులందరినీ ఐగుప్తీయులు పాతి పెట్టుకుంటూ ఉండగా ఇశ్రాయేలీయులు ఐగుప్తులు మీరు గమనించండి. ఇప్పుడు చెప్పే వర్తమానంలో అందరి కన్నుల ఎదుట అనే మాటలు గుర్తుపట్టాలి మీరు, రైట్? ముందుగా గుర్తుపెట్టుకోండి. ఐగుప్తీయులందరి కన్నుల ఎదుట విజయోత్సాహముతో వాళ్ళు బయలుదేరారు. ఐగుప్తీయులందరి కన్నుల ఎదుట. ఎవరి ఐగుప్తీయులు? 430 సంవత్సరాలు వీళ్ళని ఏం చేశారు? ఇనుప కొలిమిలో కాల్చినట్లుగా కాల్చారు. వీళ్ళకి నుంచి బయలుదేరి 4వ వాక్యం. అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు యెహోవా 5వ వాక్యం. ఇశ్రాయేలీయులు రామశేసులో నుండి బయలుదేరి సుక్కోతులో దిగారు. ఫస్ట్ మజిలీ సుక్కోతు. ఆ సుక్కోతు నుంచి బయలుదేరి అరణ్యపు కడనున్న ఏతాము తలల పైకెత్తను. సుక్కోతు అంటే తాత్కాలికము. వినండి 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 వినండి, తర్వాత మీరు అవి ఫాలో అవ్వండి. సుక్కోతు అంటే తాత్కాలికం. అదిగో ఐగుప్తులో రామశేసు నుంచి బయలుదేరి మొట్టమొదటి మజిలీ సుక్కోతుకు వచ్చారు. దీని అర్థం ఏంటో తెలుసా? మీ అందరి మనస్సులో ఉండాల్సింది ఏంటో తెలుసా? ఈ ప్రయాణం తాత్కాలికం, ఈ శ్రమలు తాత్కాలికం, ఈ కష్టాలు కడగండ్లు తాత్కాలికం, ఈ గుడారాలు తాత్కాలికం, ఇవన్నీ తాత్కాలికం. మీకు నేను ఏదైతే చెప్పానో, పాలు తేనెలు ప్రవహించు సువిశాలమైన మంచి దేశం. చెప్పండి, ఏ దేశం? పదే 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 దేవుడు చెప్తున్నారు, మంచి దేశం, మంచి దేశం, మంచి దేశం. మీరు ఇంకా గమనించాలి. ఫరో యోసేపుకి వాళ్ళ అన్నదమ్ముల ఫ్యామిలీలు 70 కుటుంబాలు. గుర్తుపెట్టుకోండి, ఎన్ని కుటుంబాలు? వర్తమానంలో కూడా చెప్తా. 12 గోత్రాలు, 70 ఫ్యామిలీస్. 12 గోత్రాలు, 70 ఫ్యామిలీస్. అందుకే ఏలిము దగ్గర 12 నీళ్ళ బావులు, 70 ఈత చెట్లు, 70 కుటుంబాలు. అదేంటి పాస్టర్ గారు, ఇశ్రాయేలీలు 30 లక్షల మంది కదా? కరెక్టే. కానీ ఈ 30 లక్షల మంది 70 ఫ్యామిలీస్ నుంచే వచ్చారు. ఇది వంశ వృక్షం. 70 ఫ్యామిలీలు. ఆ ఇంటి పేరటోళ్ళు 70 కుటుంబాలు. కానీ జనసంఖ్య మాట్లాడదేమందా? ఏ లెక్కలు అర్థం కావట్లేదు. మంచుకు బుర్రలు బూజు పట్టిపోయినట్టే మీకు. అదే ఫ్యాన్లు ఫుల్గా పెట్టండి దెబ్బకి. అప్పుడప్పుడు కొన్ని సభల్లో దోమలు రావాలని ప్రార్థన చేస్తూ ఉంటాను నేను. ఎందుకంటే పీస్ఫుల్గా ఉన్నారనుకోండి, నిద్రపోతారు. అవే దోమలు కుడతా, పురుగులు కుడతా, ఎటో ఒకటి వాక్యం ఎటో ఒకటి. స్తోత్రం చెప్పు గట్టిగా. ఇంటి పేరటోళ్ళు 70 కుటుంబాలు, కానీ జనసంఖ్య 30 లక్షల మంది. మొదటి మజిలీ సుక్కోతు. ఎందుకు సుక్కోతుకు తీసుకెళ్లారు దేవుడు? వేరే చోటుకి వెళ్ళిపోవచ్చు కదా. డైరెక్ట్ ఐగుప్తు నుంచి రావడం ఆవురు 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 అంటూ ఎత్త చెట్ల మీద పడి పందుల్లాగా తినచ్చు కదా. మొట్టమొదటిగా సుక్కోతు. బాయ్, ఈ శ్రమలు, ఈ కష్టాలు, బాధలు ఇవన్నీ టెంపరీ. ఫరో యోసేపుకి 70 ఫ్యామిలీలకి చెప్పేటప్పుడు ఏమిటి అంటే, రామశేసు అనే మంచి ప్రదేశాన్ని మీరు తీసుకోండి అన్నాడు. ఏ ప్రదేశం? అలాటప్పుడు రామశేసు మంచి ప్రదేశం అని రాసి ఉంటుంది 47లో ఆదికాండం. ఇప్పుడు వద్దులే. మరి అది మంచి ప్రదేశం అనుకున్నప్పుడు, మంచి ప్రదేశమైన కనానికి ఎందుకు వెళ్ళాలి? ఫరో వాళ్ళకి ఇచ్చేటప్పుడు అది మంచి ప్రదేశం. ఫర్దర్
వీళ్ళ బిల్డప్, వీళ్ళ దరిద్ర పనులు బట్టి బానిసలుగా మారారు అక్కడ. అందుకని వదిలిపెట్టాలి దాన్ని. ఇంకో మాట కూడా హెచ్చరిక. దేవుడు పదే 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 మంచి దేశాన్ని మీకు ఇస్తాను, మంచి దేశాన్ని మీకు ఇస్తాను, మంచి దేశాన్ని మీకు ఇస్తాను, నీ దేవుడైన యెహోవా కన్నులు ఎల్లప్పుడూ దాని మీద ఉంటాయి, వెళ్ళండర్రా అంటే వేగు చూడడానికి వెళ్ళేసి వచ్చిన 10 మంది దరిద్రులు ఏమని చెప్తున్నారు తెలుసా? మేము చూసి వచ్చిన దేశం చెడ్డ దేశం, మనుషులు మంచోళ్ళు కాదు, పద్ధతులు మంచివి కాదు, చెడ్డ దేశం అదే. ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారం ఇచ్చి పగిలిపోతున్నాయి మీకు రై. సాక్షాత్తు నా దేవుడు పదే 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 మంచి దేశం అని చెప్తుంటే ఏరా నీకు పోయే కాలం మీకు? అందుకేగా రాలిపోయింది ఆకులు రాలినట్లు. నా దేవుడైన యెహోవా కన్నులు ఎల్లప్పుడూ దాని మీద ఉంటాయని ఎంత చెప్తా ఉంటే చెడ్డ మాటలు, చెడ్డ సమాచారం చెప్తున్నారు వీళ్ళు. రెండవ మజిలీ ఏతాం. ఈ ఏతాం అంటే అర్థం ఏంటి? మూత వేయబడిన, చెప్పాలి, మూత వేయబడిన. ఇప్పుడు తలల పైకెత్తండి. అదిగో ఇది ఏతాం. ఏతాము మైదానం ఇది, ఏతాము మైదానం ఇది. ఎదురుగా ఎర్ర సముద్రం, కుడివైపున నిటారుగా ఉండే సినాయి పర్వతం, ఎడం వైపున నిటారుగా ఉండే సినాయి పర్వతం, వెనక ఐగుప్తు. వెనక ఐగుప్తు, ఎదురుగా ఎర్ర సముద్రం, కుడి ఎడమల నిటారుగా ఉన్న సినాయి పర్వత శిఖరాలు. ఇక్కడ ఉన్నారు ఇప్పుడు వీళ్ళు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎదురుగా ఎర్ర సముద్రం వీళ్ళని ముందుకు పోనివ్వదు. కుడి ఎడమలు వెళదామంటే సినాయి పర్వత శిఖరాలు నిటారుగా ఉండి ఎక్కి దిగి సావలేరు. వెనక్కి వెళ్దామంటే బాబాయ్ వస్తున్నాడు, వాడు మామూలుగా రావట్లే, వాడు చెడ్డ చిరాకుతో వస్తున్నాడు. గమ్మత్తు ఏంటి తెలుసా? ఇశ్రాయేలీలు వెళ్ళిపోతున్న సంగతి క్షణాల్లో ఫరోకి తెలియపరచబడెను. హౌ? వాట్సాపా? త్రూ వాట్సాపా? ఇశ్రాయేలీలు పారిపో వెళుతున్న సంగతి కాదు, పారిపోతూ ఉన్న సంగతి ఫరోకి తెలియపరచబడెను. ఎట్లా? వాళ్ళు ఐగుప్తు వదిలిపెట్టి చాలా దూరం వెళ్ళిపోయారు కదా, ఎట్లా తెలిసింది వాళ్ళకి? దేవుడు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి మిగ్దోలు అనే చోటకు తీసుకెళ్ళాడు. మిగ్దోలు అంటే వాచ్ టవర్. వాచ్ టవర్. ఇక్కడ కావలి వాడు ఉంటాడు ఈ వాచ్ టవర్ మీద, గోపురం మీద. ఎవరైనా శత్రువులు వస్తున్నట్లు తెలిస్తే ఇందులో పొగేస్తాడు. ఈ పొగ చూపుకి కనబడేంత దూరంలో ఇంకొక వాచ్ టవర్ ఉంటుంది. ఈ పొగ చూసిన వెంటనే వాడు పొగేస్తాడు, వామ్మో శత్రువు వస్తున్నాడని. ఉదాహరణ, ఈ గుంటూరు నుంచి ఒక శత్రువు అమరావతి మీద దండెత్తుతున్నాడు. అమరావతి అనేది ఐగుప్తు అనుకుందాం. ఇటు వస్తున్నాడంటే ఈ గోరంట్లో పొగేస్తే క్షణాల్లో అమరావతిలో ఉన్న రాజుకు తెలిసిపోతుంది. ఎట్లా? వీడు పొగేసిన మరుక్షణం వాడు పొగేస్తాడు, వాడు పొగేసిన మరుక్షణం వాడు పొగేస్తాడు, వాడు పొగేసి విదిన్ 10 minutes 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నా సరే క్షణాల్లో ఫరోకి తెలిసి. ఈ దేవుడు ఒకడో ఇశ్రాయేలీలు ఏం చేశాడు తెలుసా? ఈ మిగ్దోలు దాటి అక్కడ నిలబడమన్నాడు. వీళ్ళు అంటారు, ఏమండే అది కావలి గోపురం అండి, మేము దాన్ని దాటామంటే రాజుకు తెలిసిపోద్దంటే తెలియాలని. ఆడికి తెలియాలా? ఇదేంటాడు బాబా, ఆడికి తెలియ చేత కొట్టాడుతున్నాడు మమ్మల్ని, తెలియాలి. వెనకేమో ఫరో, ఎర్ర సముద్రానికి అటువైపేమో బయల్ సెఫూను, ఐగుప్తీయుల యుద్ధ దేవత అని అర్థం. బయల్ సెఫూను అంటే ఐగుప్తీయుల యుద్ధ దేవత. ఇటు దాని దగ్గర నుంచి తప్పించుకోలేరు, వెనక ఫరో నుంచి తప్పించుకోలేరు. అది మూతవేయబడిన పరిస్థితి, అస్సలు కాలు చేయి కదపడానికి లేని పరిస్థితి. ఆ రోజుల్లో ఐగుప్తు దేశం అంటే ప్రస్తుత బలుపెక్కిన అమెరికాతో సమానం. ప్రస్తుత
బలుపెక్కిన అమెరికాతో సమానం ఐగుప్తు అంటే. చూడండి, అమెరికా వాడు అనుకున్నదే తడువుగా ఎవరి మీదకైతే వాళ్ళ మీదకి యుద్ధ విమానాలు పంపిస్తాడు. ప్రెసిడెంట్ని ఆడి భార్యని చేతులు కాళ్ళు కట్టేసి పట్టుకెళ్ళిపోతాడు. ఆ రోజుల్లో ఫరో కూడా అంత బలవంతుడు, అంత ధనవంతుడు ఫరో. వాడి చేతిలో తప్పించుకోవడం ఇంపాసిబుల్. 14వ అధ్యాయం అతను కూడా అదే అనుకుంటున్నాడు. 3వ వాక్యం, 14వ అధ్యాయం 3వ వాక్యం. ఫరో ఇశ్రాయేలీయులను గూర్చి వారు ఈ దేశంలో చిక్కుబడి ఉన్నారు, అరణ్యము వారిని మూసివేసెనని. ఆడికి అన్ని తెలుసు, ఆడికి రూట్ మ్యాప్లు అన్నీ తెలుసు ఫరోకి. అందుకే వాడు కూడా కన్ఫర్మ్ అయిపోయాడు, ఏతాములో దిగున్నారు, ఏతాము ప్రాంతం వాళ్ళని మూసివేసి ఉంటుంది, చెడుగుడు ఆడిచ్చేస్తాను వాళ్ళని. వీళ్ళకున్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి తెలుసా? ఎదురుగా ఎర్ర సముద్రం, కుడి ఎడమల నిటారుగా ఉన్న సినాయి పర్వత శ్రేణులు, వెనక చూస్తే శత్రువు 600 ఇనప రథాలు, శ్రేష్టమైన మరిన్ని రథాలతో లక్షల మంది సైన్యంతో వస్తున్నాడు. ఆడు నెవర్ 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 ఎస్కేప్ అవడం కష్టం. అట్ దట్ టైం వాళ్ళకున్న ఒకే ఒక దిక్కు, ఆకాశమందు నీవు తప్ప మాకెవరున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని సమస్యలు మనల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి, కాలు చేయి ఆడనేవో. అట్ దట్ టైం మనకున్న ఒకే ఒక్క దిక్కు, అదిగో ఆకాశం. ఎప్పుడైతే వాళ్ళు కన్నులెత్తి ఆకాశమందున దేవునికి మొర్రపెట్టారో, 21, 22, నిర్గమ 13, 21, 22. వారు సుక్కోతు నుండి ప్రయాణమైపోయి అరణ్యము దగ్గరున్న ఏతాములో దిగిరి. వారు పగలుయు రాత్రియు ప్రయాణము చేయునట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై మొట్టమొదట మేఘం, పగలు మేఘస్తంభం, రాత్రి ఫస్ట్. మొట్టమొదటగా ఎక్కడైతే వాళ్ళు మూతవేయబడ్డారో, ఎక్కట్లో చీకట్లో ఉన్నారో, ఎక్కడైతే కాలు చేయి కదపలేని పరిస్థితుల్లో ఉన్నారో, మొట్టమొదటిగా దేవుడు అదిగో వాళ్ళు దిగి వచ్చారు. చదవండి. యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగిచ్చుటకు అగ్ని స్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచు. అండర్లైన్ చేయండి, వారికి మాట్లాడదే మంద, వారికి ముందుగా నడుస్తూ ఉంది. 22. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్ని స్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింపలేదు. నోట్ చేయండి, అక్కడ తొలగింపలేదు. జస్ట్ తొలగింపలేదు కాదబ్బా, కర్తాల్ తొలగింపలేదు కాదు, అస్సలు తొలగించలేదు. చెప్పండి, మేఘస్తంభం ఎక్కడ వెళ్తుంది వీళ్ళకి? వేళ్ళ మాట్లాడే వేళ్ళ. అప్పుడు మనం ఎవరు చూడాలి? విశ్వాసానికి కర్త, దానిని కొనసాగించే యేసయ్యనే చూస్తూ వెళ్ళాలి. వెనక బోల్డని దుర్వార్తలు, సవాళ్ళు వినబడుతుంటాయి. ఏం సవాళ్ళు? 15వ అధ్యాయం 9, తరిమెదను. 15వ అధ్యాయం 9, తరిమెదను, కలుసుకుంటాను. మరి మీ బాబు కూడా సొమ్ము ఇక్కడ పంచుకోటాకి, వాటి వలన ఆశ తీర్చుకుంటాను. కత్తి దూసేస్తాను, నా చెయ్యి వారిని నాశనము చేయనని శత్రువు అనుకొనేను. ఒరే, నువ్వు అనుకోవడమే. ఈ అరణ్యం వాళ్ళని మూసేసి ఉంటుంది అని అనుకోవడమే. నువ్వు ఎప్పటికీ అనుకుంటూనే ఉండాలి. త్రాష్టుడా, దేవుని ప్రజలు ఎవరిని చూడాలి? మొట్టమొదటగా వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చేటట్లుగా, వాళ్ళలో ధైర్యాన్ని నింపేటట్లుగా పగటి మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగా వారి ముందు
తొలగలేదు. మరి ఎవరిని చూడాలి మనం? మన ప్రక్కన గాలి వినబడుతుంటుంది. పేతురు నన్ను చూస్తూ నీళ్ళ మీద నడిచిరా. పొరపాటున గాలిని పేతురు ఏం చేశాడు? ఇటువైపున పుస్సన్నాయి. ఏమన్నాయి? పుస్సన్న. ఏటర్ బాబా అని చూశాడు. చూడొద్దన్నాడు కదా దేవుడు. ఎన్ని దుర్వార్తలు వినబడుతున్నా, ఎంత చెడ్డ సమాచారం వినబడుతున్నా, శత్రువు యొక్క సవాళ్ళు నీకు వినబడుతున్నా వెనక్కి తిరిగి చూడకూడదు. మనోళ్ళు ఏం చేశారు తెలుసా? 14వ అధ్యాయం 10వ వాక్యం. 14:10. ఫరో సమీపించుచు ఉండగా ఇశ్రాయేలీయుల కన్నులెత్తి ఐగుప్తీయులు తమ వెనక వచ్చుట చూచి గుడ్లు బీకేయాలి మీకు. మిక్కిలి భయపడి, అసలు ఎవరు చూడమన్నారు వెనక్కి? 13లోనే మీ ముందు వెలుగు నడుస్తుందా? మీ ముందు వెలుగు నడుస్తా ఉందా? అసలు వెనక్కి ఎవరు చూడమన్నారా మిమ్మల్ని? దేవుడు కొన్ని సందర్భాలు చెప్పి నాలాటోడు కూడా పెట్టాని వేస్తాడు. ఒకటి ఆయనకి మాలిందాన వెనక్కి చూడొద్దానా అని అంట. నా ప్రభు సంస్కారవంతుడు కదా. చెప్పి వీళ్ళు ఎవరిని చూసైతే భయపడుతున్నారో వాళ్ళు మీ కంటికి కనిపించకుండా వీళ్ళ ముందు నడుస్తూ ఉన్న వెలుగు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో తెలుసా? 14వ అధ్యాయం 19. 14వ అధ్యాయం 19. అప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత. ఎన్నిసార్లు చెప్పాలి మీకు? ఒరే సాగిపోండ్రా, మీ ముందు వెలుగు నడుస్తుంది కదా, తొలగిపోదురా బాబా, ఎంత చెప్తా వినిసావరా. ఆ వెలుగు ఏమైంది? వారి వెనుకకు పోయి వారిని వెంబడించింది. ఏం అద్భుతం అండి. చప్పలు కొడతారని ఎక్స్పెక్ట్ చేసి వదిలే. దరిద్రం. లంచాలు ఇవ్వండి వీళ్ళకే. చెప్పాను ముసలి టికెట్లు అందరూ కప్పేసి కూర్చున్నారు. మీ ముందు వెలుగు నడుస్తూ ఉంది. వెలుగును చూస్తూ వెళ్ళిపో. వెనక మీ చెవులో వినబడుతున్నాయి వాడి కేకలు, కత్తి వేసేస్తాడు. భయపడద్దు. ఎంత సాగిపోండి వినట్లే. నా దేవుడు ఏం చేశారు తెలుసా? ఆ వెలుగును తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఇప్పుడు వీళ్ళు వెనక్కి తిరిగి చూస్తే, వీళ్ళు ముందుకు తిరిగితే ముందుకు వచ్చేస్తుంది, వెనక్కి తిరిగితే శత్రువు కనబడకుండా చేశాడు దేవుడు. సపర్లు కొట్టు. హల్లెలూయా. స్తోత్రం చెప్పు గట్టిగా. 105వ కీర్తన 39. ఇక్కడ గుంటూరులో తాపి మేస్త్రీలు ఇసుక సిమెంట్ వేసి కలుపుతారు. దాన్ని ఏమంటారు ఇక్కడ? గమేలానా? నాది పొరపాటు. కలుపుతున్న దాన్ని ఏమంటారు? అలా కలిపే వస్తువుని ఏమంటారు అంటున్నా? గమేలానా? పారగాది నీ దుంపల దగ్గర ఏమంటారు ఇక్కడ? గమేలా అంటారా? ఆ బొచ్చుని ఏమంటారు? ఆడపిల్ల నీకు తెలుసమ్మా? ఒరే తాపి మేస్త్రి చెప్పరా. గమేలా అంటారు. ఇట్లుంటుంది ఎనపది. బాబు చూపెట్టరా నాయన, నెట్లో గమేలా అని కొట్టి చూపెట్టండి రా. కొట్టారా గమేలా? అక్కడ కలుపుతారు. కలిపి అంతం తీసుకొచ్చి ఇస్తారు కదా మేస్త్రి గారి దగ్గర. బొచ్చు అంటారో గమేలా అంటారో, మా నెల్లూరులో టకారా అంటారు. ఏదో తెగులు పట్టించారు మీ దుంపల దగ్గర. 105వ కీర్తన 39వ వాక్యం. వారికి చాటుగా ఉండుటకై. ఏంటది? చాటుగా. అసలు శత్రువులు మీ కంటపడకుండా, మీకు శత్రువులు కనబడకుండా నేను చాటుగా పెట్టాను కదా మేఘస్తంభాన్ని. మన తొంగి చూస్తారేంట్రా మీ దుంపల దగ్గర. మేఘస్తంభం అదుగో దాన్ని తిరగాయి బాబు. మేఘస్తంభం అంటే ఆర్టిస్టులు వేసినట్టుగా ఏదో ఒక స్తంభం ఒకటి పెట్టి దానికి మంటలు పెట్టేయడం కాదు.
మేఘస్తంభం అంటే ఆ గమ్మేలా తిరిగేస్తే ఎట్లుంటుంది? ఇంకా మీకు చెప్పాలంటే మనం మన రసగుల్లానా నల్లగా ఉంటుంది, గులాబ్. అబ్బా తిండి విషయంలో మాత్రం ఫస్ట్ ఉంటారబ్బా. అది కదా, గులాబ్ జామ్ తింటారు చూడండి. గులాబ్ జామ్ తింటాను, ఒక సాస్ లాంటిది, దాన్ని బోర్లు వేస్తే ఎట్లుంటుంది? దేవుడు తన ప్రజలందరిని అట్లా కప్పేసి ఉన్నాడు. అది ఏ శత్రువు మిమ్మల్ని ఏమి చేయలేడురా. వాడు అగ్ని బాణాలు మిమ్మల్ని తాకలేవు. సాగిపోండి. వాడు వస్తున్నాడు వెనక. ఇంక దేవుడు ఏం చేస్తాడు? వాళ్ళ ముందు వెళుతున్న వెలుగు కాస్త వెళ్ళి వెనక్కి వచ్చి ఇంకా వాళ్ళ శత్రువు కనబడట్లే. మన దేవుడు గొప్ప దేవుడా. నేను మరలా చెప్తున్నా, దేవుడు ఇక మరికొద్ది సేపట్లో మహాద్భుతం చేయబోతున్నాడు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేయబోతున్నాడు ఆయన. అట్ దట్ టైం వాళ్ళు కప్పి పెట్టాడు. గుర్తుపెట్టుకో, నువ్వు కప్పబడి ఉన్నావు, దాచబడి ఉన్నావు. ఇంకెప్పుడబ్బా అనుకుంటున్నారా? 2025 మూత ప్రక్క తీస్తున్నాడు. మహాద్భుతం చేయబోతున్నాడు. మహాఘనకార్యాలు జరిగించబోతున్నాడు. ఎప్పుడు ఎక్కడ ఎన్నడూ జరగని అద్భుతం చేయబోతున్నాడు. ఏ శత్రువులైతే నిన్ను తప్పుగా అర్థం చేసుకొని వాడి బతుకు మూతవేయబడింది, మూసివేయబడింది, వాళ్ళందరి కన్నుల ఎదుట, హల్లెలూయా, వారందరి కన్నుల ఎదుట 430 సంవత్సరాలు అణచిపెట్టారు. వాళ్ళందరి కన్నుల ఎదుట విజయోత్సవాలతో బయలుదేరారు. ఇక్కడ ఎర్ర సముద్రం దగ్గర శత్రువు అనుకుంటున్నాడు, మూసివేయబడ్డారు, మూతవేయబడ్డారు. నేను వెళ్ళి పట్టేస్తాను, దోచేస్తాను అంటున్నాడు. ఏంటి నువ్వు దోచేది? గోంగూర కట్ట. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు మహాద్భుతమైన కార్యాలు చేసే ముందు మనల్ని దాచిపెడతాడు. మనల్ని దాచిపెట్టినా, కప్పిపెట్టినా, కట్టిపెట్టినా యేసు నామములో విడుదల సంవత్సరం ఇది. యేసు రక్తం వచ్చి విడుదల కలుగు చేసి విస్తరింపు చేసే దేవుడు ఆయన. గత కాలం అంతా గాడిద కట్టబడింది. గత కొద్ది సంవత్సరాలుగా కట్టబడే ఉంది ఆ గాడిద. ప్రభు అన్నారు, దాని కట్లు విప్పి తీసుకున్నట్టు. ఎందుకు బోధకుడా? దాని మీద నేను ఎక్కి కూర్చోబోతున్నాను. ప్రపంచమంతా హోసన్న జయధ్వనులు వినబడబోతా ఉన్నాయి. దాన్ని విప్పండి. ఇంతకాలం కట్టబడి ఉన్నావా? విడువబడిన లేడిగా చేస్తాను నేను. కట్లు విప్పబడిన గాడిదగా నీ మీద ఎక్కి కూర్చుంటాను నేను. గతంలో ఎవరెవరి కప్పి పెట్టారో, మూసి పెట్టారో, దాచిపెట్టారో, కట్టి పెట్టారో యేసు నామములో విడుదల సంవత్సరంగా మారునుగాక. హల్లెలూయా. వారి ముందు నడుస్తూ ఉండిందట. ఆ వెలుగు వారి ఎదుటి నుంచి తొలగనే ఎప్పటి వరకు యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం, బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 5 13వ వాక్యం. యెహోషువ 5వ అధ్యాయం 13. యెరికో ప్రాంతమున ఉన్నప్పుడు అతడు కన్నులెత్తి చూడగా. ఎందుకు ఎత్తావు? నీకు అసలు అలవాటు లేదుగా. ఫస్ట్ టైం సంథింగ్ ఏదో తలలు పైకెత్త. యెహోషువ ఎర్ర సముద్రాలు దాటేశారు. ఆల్మోస్ట్ యోర్దాను కూడా దాటేశారు. 3వ అధ్యాయంలో యోర్దాను కూడా దాటేశారు. వెల్, ఎరుకో మైదానం దగ్గరకు వచ్చారు. ఇంక ఎరుకోని పట్టుకోవాలి. ఎందుకో తను కన్నులెత్తి చూశాడు. ఏదో సంథింగ్ విచిత్రంగా ఉంది. జాషువా, ఏమిటేదో ఆశ్చర్యంగా చూస్తున్నావు? అదే గత 40 ఏళ్ళుగా ఒక అట్మాస్ఫియర్లో నడిపించబడ్డాం మేము. ఇవాళ ఏంటో కొత్తగా ఉంది. అట్మాస్ఫియర్ కనిపించట్లేదు. ఎప్పటి వరకు? నిర్గమ 13:22 నుంచి
నిర్గమ 13:22లో తొలగనే అక్కడి నుంచి ఇక్కడ వరకు ఆల్మోస్ట్ యోర్దాను దాటేసి యెరికో ఎదటకు వచ్చేంత వరకు ఆ మేఘం వారి ఎదుటి నుంచి తొలగిపోలేదు, వారి మీద నుంచి తొలగిపోలేదు. ఫస్ట్ టైం దూసిన కత్తి చేత పట్టిన ఒకడు ఎదురుగా వచ్చి నుంచున్నాడు. యెహోషువ ఆశ్చర్యంగా మన అట్మాస్ఫియర్ లేదే మన మీద అని చూస్తున్నాడు. అప్పటి వరకు ఇంకా చెప్పన ఆ పై వాక్యాలకు వెళ్తే 10, 11, 12 అప్పటి వరకు మన్నా కురుస్తూ వచ్చింది. ఎప్పుడైతే గిల్గాలులో మొదటి పంట తిన్నారో మన్నా ఆగిపోయింది. అన్నీ ఒకేసారి ఆగిపోయినాయి. మన్నా ఆగిపోయింది, మేఘం ఆగిపోయింది, ఇవన్నీ తలలు పైకెత్త. మన దేవుడు ఎవరో తెలుసా? అర్ధాంతరంగా మధ్యాంతరంగా నిన్ను వదిలిపెట్టేసే దేవుడు కాదు. ఏతాములో నీకు వెలుగ్గా దిగొచ్చిన దేవుడు. ఎర్ర సముద్రం దగ్గర మీరు దేవునితో వాదించలేదా? మారా నీళ్ల దగ్గర దేవుని శోధించలేదా? సీను అరణ్యంలో మాంసం కావాలని సనగలేదా? రెఫీదీములో రాళ్లతో కూడా చంపేద్దాం అనుకోలేదా? దేవుని ఆజ్ఞలు అతిక్రమించి పాపం చేయలేదా? మోషే కొండ మీద ఉన్నప్పుడు మీరు బంగారు దూడను చేసుకుని విగ్రహారాధన చేసి దేవునికి కోపాన్ని రేపలేదా? నీళ్లు లేవని సనగలేదా? దేవునికి ఎన్నిసార్లు విరోధంగా ప్రవర్తించారు. నెహెమ్యా క్లియర్గా రాస్తాడు. మరలా తిరుగుబాటు చేశారు, 40 సంవత్సరాల్లో మీరు ఎన్నిసార్లు తిరుగుబాటు చేసినా, దేవుని ఆత్మను శోధించిన, వాదించిన, బాధించిన, విగ్రహారాధన దరిద్రాన్ని మళ్ళా మీరు మూటగట్టుకున్నా నా దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టలేదు. కోప్పడ్డాడు, కొట్టాడు, మిమ్మల్ని శిక్షించాడు, కానీ మరణానికి అప్పగించలా. కోపిల్చుచునే ఏ సందర్భంలో వాడాడు నెహెమ్యా మాట? ఎవరి సందర్భంలో వాడాడు నెహెమ్యా మాట? ఇక్కడే వీళ్ళ కోసం చెప్పేటప్పుడే ఇశ్రాయేలీలు పదే దేవుని దుంపదగా మీకు పిండం బెట్ట, మోషే మీకు నాకు గుడ్ బై అని దేవుడు వెళ్ళిపోయాడా? వాత్సల్యం కలిగిన దేవుడు అనుక్షణం నిన్ను మూసిపెడతానే ఉన్నాడు. ఏ శత్రువు నిన్ను దాడి చేయకుండా మూసిపెడతా ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా దేవుని ప్రియులారా, నీ ఎడల నా దేవుని చిత్తం సంకల్పం నెరవేర్చేంత వరకు, నీతో చెప్పింది నెరవేర్చేంత వరకు నిన్ను విడవను, ఎడబాయను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మన ప్రగతి పదాన్ని అడ్డుకోవడానికి ఎంతో మంది కుట్రలు చేస్తారు. నీ ప్రగతి పదాన్ని అడ్డుకోవడానికి, నీ ఆశీర్వాదాన్ని అడ్డుకోవడానికి ఎంతో మంది కుట్రలు చేస్తారు. బట్ వాళ్ళ నోటి మాటని బట్టి వాళ్ళు పట్టబడుదురు గాక. నేను ఇక్కడ మాట రాసుకున్నాను. అదేంటంటే, ఫరో కత్తి దూసేస్తాను, ఈ డిస్టెన్స్లో ఉన్నాడు, ఒక్కసారి ఎగిరి పొడిస్తే చచ్చిపోతాం, అంత డిస్టెన్స్కి వచ్చాడు శత్రువు. సమస్యలు, కొన్ని సందర్భాల్లో సమస్యలు పీకల్లోకి వచ్చేస్తాయి. ఇక అయిపోయాం మా బాబోయ్, ఇక మునిగిపోతాం అనుకున్నప్పుడు మహాద్భుతం చేస్తాడు దేవుడు. ఏ అద్భుతం? ఫరో, అతని మనుషులు, ఫరో నమ్ముకున్న బయల్సెఫూను దేవత, వాళ్ళందరూ ఆశ్చర్యపడేటట్లుగా ఐగుప్తీయులందరి కన్నుల ఎదుట నా నామానికి మహిమ తెచ్చుకుంటాను. హల్లెలూయా. విగ్రహారాధికులు మీకు విరోధంగా లేస్తున్నారా? కొంతమంది దుర్మార్గులు మీకు విరోధంగా మాట్లాడుతున్నారా? వాళ్ళ మాటని బట్టి వాళ్ళు పట్టబడుదురుగాక. హల్లెలూయా. వాళ్ళు ఒక మార్గాన్ని మూసేస్తే దేవుడు ఎన్ని మార్గాలు తెరుస్తాడు? 7 అనుకోవడం కంటే కూడా నీ కోసం సంపూర్ణమైన మార్గాన్ని ప్రభువు తెరుగుతాడు. అరా కొరాగా కాదు, యేసు నామములో ఫుల్ఫిల్నెస్.
నేను మిమ్మల్ని మాట్లాడుతా, ఎర్ర సముద్రాన్ని దేవుడు 2 పాయలుగా చేశాడని ఎక్కడుంది బైబిల్లో? ఎర్ర సముద్రాన్ని 2 పాయలు అని ఎక్కడుంది? ఎక్కడా లేదు. హిబ్రూ స్కాలర్స్, రబ్బీలు, చెప్పానా నేను బేగ్గా చెప్పే మాటలు కాదు ఇవి. ఇశ్రాయేలు దేశంలో టాప్ 10 స్కాలర్స్ రబ్బీల దగ్గర తెలుసుకొని వచ్చి చెప్తున్న మాటలు. దేవుడు ఎర్ర సముద్రం జస్ట్ 2 పాయలు కాదు, ఇన్ ఇంగ్లీష్ ఇంటూ పీసెస్ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చాడట. రబ్బీ చెప్తారు 12 పాయలుగా చేశాడట. ఇశ్రాయేలీలో మందగా బయలుదేరలా. ఎన్ని గోత్రాలు? పెరేడ్. జనవరి 26వ తారీఖున పెరేడ్ జరుగుతుంది. ఆగస్టు 15వ తారీఖున పెరేడ్ జరుగుతుంది. ఒక్కొక్క రాష్ట్రం నుంచి వచ్చిన వాళ్ళు సెపరేట్గా పెరేడ్గా వెళ్తారు కదా, లైక్ దట్ ఎర్ర సముద్రాన్ని 12 పాయలుగా చేశాడు దేవుడు. హల్లెలూయా. నమ్మి సావరేణి మీ దుంపదగా చెప్పు గట్టిగా. 12 పాయలుగా మార్చాడు దేవుడు. ఏ శత్రువులైతే మూసేద్దాం అనుకున్నారో, ఏ శత్రువులైతే మీకు విరోధంగా మాట్లాడారో, ఏదైతే మాట్లాడారో ఆ మాటని బట్టి వాళ్ళు చిక్కడిపోతారు. ఆ మాటలే వాళ్ళ తల మీద నిప్పులుగా పోయబడతాయి. రెండో మాట దీన్ని నేను వివరించాలనుకోవట్లేదు. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 1వ వాక్యం. ఆ కాలమున, బుక్ ఆఫ్ జాషువా చాప్టర్ 6:1. ఆ కాలమున గుర్తుపెట్టుకోండి ఈ పదమా, గుర్తుపెట్టుకోండి ఈ పదం. ఆ కాలమున. మన జీవితంలో సర్టన్ పీరియడ్స్, సర్టన్ సీజన్స్. ఆ కాలమున ఇశ్రాయేలీయుల భయము చేత ఎవడునూ వెలుపలికి పోకుండా, లోపలికి రాకుండా యెరికో పట్టణ ద్వారం గట్టిగా అబా ఎలాగ అరే, మీరు ఎంత గట్టిగా మూసినా నా దేవుడు లూజ్ చేస్తాడురా. శత్రువులు ఎంత గట్టిగా ప్రయత్నించినా, శత్రువులు గట్టిగా ప్రయత్నించారు. 2-3 కలిస్తే కుదరదానికి మొత్తం 10-15 మంది గట్టిగా ప్రయత్నించారు. ఏంది ప్రయత్నించేది? ఏందిరా మీరు ప్రయత్నించేది? ఎంత గట్టిగా ప్రయత్నించినా, ఎంతమంది గట్టిగా ప్రయత్నించినా, ఏకంగా దేశం ప్రధాని మొదలుకొని సామాన్యుడి వరకు కట్టగట్టిన, ప్రధాని అనే మాట ఎందుకంటున్నానంటే దానియేలు గ్రంథం 6లో ప్రధానులు, అధికారులు, శతాధిపతులు, సహస్రాధిపతులు అక్కడ మొదలుకొని సామాన్యుడి వరకు గట్టిగా ట్రై చేశారు. దానియేలుకు విరోధంగా గట్టిగా ట్రై చేశాడు. పాపం రాజుగారు ఉన్నారే, రాజుగారు ఉదయం మొదలుకొని సాయంకాలం పొద్దుగుంకన ఆరంభించేంత వరకు గట్టిగా ప్రయత్నించాడు దానియేలు విడిపిద్దామని. వాళ్ళు గట్టిగా ట్రై చేశారు, వీళ్ళు గట్టిగా ట్రై చేశారు. మరి దేవుడు సింహాలను వాళ్ళు గట్టిగా, ఎవడి ప్రయత్నాలు వాళ్ళవి. అంటే నేను చెప్తున్నా, ఎన్నో సంవత్సరాల, 4 దశాబ్దాల, 40 సంవత్సరాల కలలు కంటూ ఉన్న అదుగో ఆ పాలు తేలు ప్రవహించి ఎరికోలకు వెళ్ళిపోదాం అనుకుంటే గట్టిగా పట్టాడు, గట్టిగా బిగబట్టాడు. ఎవరో మీ జీతాన్ని గట్టిగా బిగబట్టేశారు. మీకు రావలసిన దాన్ని గట్టిగా బిగబట్టున్నారు. వాడి వెనక చాలామంది ఉన్నారు. ఎంతమంది ఉన్నా సరే మీరు పోట్లాడాల్సిన అక్కర్లే, మీరు చేయాల్సిందల్లా జయ సంకేతమా. స్టడీ టైం పరిగెడుతుంది. ఎరికో దగ్గర ఏం జరిగింది? ఏం చేశారు ఎరికో దగ్గర? ఎరికో చుట్టూ
చెప్పబ్బా. ఎరికో చుట్టూ వాళ్ళు ఏం చేశారు? హల్లెలూయా, స్తోత్రం చెల్లింతుము, యేసునాథుని. మీ ఆఫీసర్ కొంచెం తేడాగా ఉన్నాడా? వాడి టేబుల్ చుట్టూ ఇంక వాడు బతికెత్తడే. ఇక రే, దేవుడు మాకు స్వాస్థ్యం ఇస్తానన్నాడు రా, మీరేమిటో గట్టిగా పట్టేసారు ఏంటంటే బాబా అంటే. ఇట్లా కాదు రైట్ సంగతి. స్తుతి ఆరాధనకి మించిన బలం ఇంకోటి ఉందా చెప్పండి? హల్లెలూయా. చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, పాస్టర్ గారు, వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ? దిస్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. యథార్థ హృదయంతో నా ప్రభువుని స్తుతించి ఆరాధించడమే ఎనర్జీ. హల్లెలూయా. థర్డ్ వన్ సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి. ఎఫ్రాయిము మన్యమందు రామత్తయి సోఫీము పట్టణపు వాడు ఒకడు ఉంటాడు. అతని పేరు ఆ ఒకడు ద్వారానే ప్రభు అద్భుతాలు చేస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో సమూయేలు గురించి రాయబడినప్పుడు వాళ్ళ నాన్న కోసం, సంసోను గురించి రాయబడినప్పుడు వాళ్ళ నాన్న కోసం, ఒకడుండెను ఆ ఒకడు ద్వారానే ఇట్లాంటి గనులు పుడతారు. అది వెళదాం. 2వ వాక్యం. అతనికి 2 భార్యలు ఉండిరి. వీరిలో ఒకదాని పేరు హన్నా. హన్నా అంటే అర్థం, రాసుకోండి, హన్నా అంటే అర్థం దేవుని దయ పొందినది, లేక దేవుని కృప పొందినది. ఈవిడ గురించి ఇంకొక మాట కూడా చెప్పేనా, ఇన్ని పొందుకొని ఉన్నా సంతానం లేక అవమానాలు అనుభవిస్తుంది. ఇంకో సంగతి కూడా చెప్పనా, ఈవిడకున్న 2వ ఆస్పెక్ట్ ఏంటంటే 5వ వాక్యం. హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ ఎంతున్నా సంతానం లేదు. పెనిన్నా అంటే అర్థం ప్రెషస్ స్టోన్, ప్రశస్తమైన రాయి. హన్నా అంటే దేవుని దయ కృప పొందినది, 2 పాళ్ళు ఆశీర్వాదాలు పొందుకున్నది. అయినా ఆమె గర్భము మూయబడి ఉండెను. పెనిన్నా అంటే అర్థం ప్రశస్తమైన. తలలు పైకెత్తండి, నేను ఒక డేట్ చెప్తాను, నోట్ చేయండి. మీలో సంతానం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? మన హోల్ నైట్లో కూడా ప్రార్థన చేయించారు. సంతానం లేని వాళ్ళు ఎక్కడ? ఓకే, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సంతానం లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్పండి. జనవరి 13వ తారీఖున సంతానం లేని భార్యాభర్తల కోసమే వాక్యం చెప్పాను. శారమ్మను గురించి చెప్పాను. శారమ్మతో దేవుడు అంటారు, నీ సంతతి, నీ పిల్లలు యెహోవా వలన ఉపదేశం పొందుతారు, నీ పిల్లలకి గొప్ప సమాధానం కలుగును గాక. ఆవిడకి పిల్లలే లేరు.
యెషయా గ్రంథం 54. నా చేతులు జోడించి చెప్తున్నాను మీకు, సంతానము లేని వాళ్ళందరికీ ఆ లింక్ పంపించండి. జనవరి 13వ తారీఖున స్తుతి నైవేద్య కూడికలో చెప్పాను. కేవలం సంతానం లేని వాళ్ళే ఖచ్చితంగా వినండి. యెషయా గ్రంథం 54 మొదటి నుంచి. గొడ్రాల పిల్లలు కనని దాన జయగీతమెత్తుము. ఎవరితో చెప్పారు ఈ మాటలు? అయ్యగారు ఇది యెషయా గ్రంథం అయితే అప్పుడు శారమ్మ ఎక్కడుందండి? జస్ట్ నా మాటలు వినండి. ఈ వారంలో ఖాళీ ఉన్నప్పుడు ఇప్పుడు చెప్పిన వర్తమానం మరలా వినండి. ఇది 54వ అధ్యాయం. 51లో మీ తండ్రి అయిన అబ్రహామును గురించి, మీ తల్లి అయిన శారాను గురించి ఆలోచించు. థింక్ అబౌట్ దెమ్. తలలు పైకెత్తండి. యెషయా ప్రవక్త ఆ రోజుల్లో యెరూషలేములోను సియోనులోను ఉన్న ప్రజల దురవస్థను చూసి ఎందుకు కంగారు పడుతున్నారు? అప్పుడు మీ తండ్రి అయిన అబ్రహాముతో, మీ తల్లి అయిన శారమ్మతో దేవుడు ఏం చెప్పాడు తెలీదా మీకు? 51, 52 అబ్రహాముని గురించి, 53 యేసు ప్రభుని గురించి, 54 శారమ్మ. శారా, నీ గుడారపు తెరలు. ఆ రోజుల్లో గుడారాలు తయారు చేసుకునేది ఆడోళ్లే. అందుకని శారమ్మతో చెప్తున్నాడు, శారా నీ గుడారాన్ని విశాలపరచు. శారమ్మ ఒంటరిగా చిన్న గుడారంలో కృంగిపోతా ఉంది. ఏమ్మా శారమ్మ బాధపడుతున్నావు అంటే, మా ఆయన ఎంతసేపు దాని కొంపలోనే ఉంటున్నాడు. దేని కొంపలో? పిన్ని ఎవరు అక్కడ ఉంటున్నాడు, నా రావట్లే. దేవుడు అంటారు, గుడారపు తెర విశాలపరచు. ఎందుకు గొడ్డుపోద్దాన్ని నాకెందుకు విశాలపరచుకొని పిచ్చదానా? ఏం మాట్లాడుతున్నావు? పర్వతములు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన. పర్వతం అంటే అబ్రహామే. మీ తండ్రి అయిన అబ్రహాముని గురించి ఆలోచించండి. ఏ బండలో నుంచి అబ్రహాముని బండతో పోల్చాడు? పర్వతం. అతను తొలగిపోయిన, మెట్టలు తత్తరిల్లిపోయిన నా కృప నిన్ను. శారమ్మ నీ చేతులతోనే విశాలపరచుకో. పాట పాడు. ఈ మాటలు గలతీ పత్రికలో హాగరు గురించి, శారమ్మను గురించి మాట్లాడుతూ, శారమ్మతో ఎలాగూ యెహోవా చెప్పాను కదా అంటాడు. సరే, జనవరి 13 మంగళవారం స్తుతి నైవేద్య కూడిక. సంతానం లేని వాళ్ళు ఖచ్చితంగా వినండి. మోరోవర్, దేవుని ఆత్మ కలిగిన సేవకునిగా ఆత్మీయ సమాజానికి నేను చెప్పే మాట, ఈ సంవత్సరం నుంచి క్రైస్తవ కుటుంబాల్లో పుట్టబోయే సంతతి వాగ్దాన సంతతి, దేవుని చేత బోధింపబడుదురుగాక. 90sలో పుట్టిన వాళ్ళందరూ జెన్జీ ఏదో అంటున్నారుగా. 90sలో పుట్టిన వాళ్ళని జెన్జీ అంటున్నారు కదా. ఏదేదో జీఈ, ఎక్స్, ఎమ్, ఎన్ అంటున్నారు కదా. ఓ సేవకునిగా నేను అంటున్నాను, 2026 ఈ సంవత్సరం నుంచి క్రైస్తవ ఆత్మీయ కుటుంబాల్లో పుట్టబోయే సంతతి వాగ్దాన సంతతిగా దేవుడు మార్చునుగాక. ఈవిడికి సంతానం లేదు. ఇశ్రాయేలీలకి ద్వితీయోపదేశకాండం 28లో వినండి. ద్వితీయోపదేశకాండం 28లో 20 ఆశీర్వాదాలు, 114 శాపాలు. చెప్పండి, శాపాలు ఎన్ని? ఏం గుర్తుంటాయి శాపాలు మీకు? ఆశీర్వాదాలు అదిగో డౌట్గా చెప్తున్నారు. 20 ఆశీర్వాదాలు, 114 బోల్డెన్ శాపాలు ఉన్నాయి. అందులో కుష్టు ఉంది, కాళ్ళు గెట్లు చీలిపోవడం ఉంది, పొడ, బొల్లి జబ్బు, విపరీతమైన వేళ్ళు, ఇవన్నీ శాపాలే. వాటన్నింటికంటే శాపాలలో మొదటి శాపం ఏంటో తెలుసా? గర్భఫలం లేకపోవడం. మిమ్మల్ని అంటున్నాను అనుకోమాకమ్మ, అది పాత నిబంధన కాన్స్టిట్యూషన్లో సంతానం లేకపోవడం అనేది మొదటి శాపం. నేనంటాను, ఎప్పుడైతే నువ్వు యేసు క్రీస్తుని నోటితో రక్షకుడిని ఒప్పుకొని, మారు మనసు పొంది, పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది, యేసు రక్తం చేత కడగబడ్డావో అప్పుడే నీ శాపం కొట్టివేయబడింది. ఇక పాత నిబంధన శాపం మన మీద ఏలుబడి చేయదు. సంతానం కోసం మాట్లాడతాను. 2 రెట్లు పాళ్ళు ఇస్తున్నాడు భర్త.
పైగా పేరేమో దేవుని కృప, దేవుని దయ పొందుకున్న వ్యక్తి, సంతానం లేదు. హన్నా జీవితంలో మహాద్భుతం చేయడానికి ఉన్నారు. పెనిన్నాకు ఉన్నారు. ఎందుకు? ఆరేసుకోవడానికి. రాజు పిల్లలు గోదాట్లోకి వెళ్ళి చేపలు పడతారండి. ఆ కథ రాసింది ఎవడో కానీ ఎప్పటికీ అర్థమై సావట్లే. ఓ రాజుగారికి 7 కొడుకులు ఉన్నారంట. వాళ్ళు ఏటకెళ్ళాలి. ఇప్పుడు ఏటకెళ్ళకుండా నీ మగాళ్ళ లేకపోతే చక్రైపాలి వాళ్ళరా, మగతనం ఉంటే సింహాలను పట్టండిరా. ఇదే బురద మట్లు శీలావతి ప్రభావతిని పట్టరాటకి వెళ్ళి ఎవడరా ఈడ చీ బతుకుచాడా. ఈ హన్నా జీవితంలో దేవుడు మహాద్భుతం చేయడానికి పెనిన్నాకున్నారు పిల్లలు. ఎంత దరిద్ర పెదవులు. కానీ పెనిన్నాకు పుట్టింది ఒకడు, అంటే మొదటి సంతానం. ఎట్లాంటోడు? బైబిల్లో మొట్టమొదటిగా దేవుని గురించి వ్రాయబడిన మాట మహాగణుడవు. స్టడీ. మొట్టమొదటి దేవుడు మహాగణుడు. ఆ తర్వాత బైబిల్లో రాయబడిన మాట శామ్యూయేల్ బహుఘనుడు. అతను ఏది చెప్తే జరిగిపోద్ది. బహుఘనుడు. దాని మొదలుకొని బేర్షెబా వరకు. నేను యెషయా గ్రంథం 54లో చెప్పాను, శారా నీ గుడారాన్ని కుడి వైపుకి ఎడం వైపుకి నలుదిక్కులు అనొచ్చు కదా. ప్రతి మాట పట్టి చెప్పాను ఆ రోజున. ఎందుకు కుడి ఎడమ అన్నారు? ఎందుకు 4 దిక్కులు అనలేదు శారమ్మతో? ఇశ్రాయేలీలు తూర్పు ఫేసింగ్లో గుడారాలు వేసుకుంటారు. ఇశ్రాయేలు దేశం నిలువుగా ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు గుడారం వేసుకుంది తూర్పు ఫేసింగ్లో. దేవుడు గనక నలుదిక్కులు అన్నాడు అనుకోండి, ఇశ్రాయేలు దేశం అట్లా ఉండదు, సన్న పీకలాగా ఉంటుంది. కనుక కుడి ఎడమలు అన్నాడంటే అర్థం ఏంటో తెలుసా? బేర్షెబా మొదలుకొని దాను వరకు, మరి మన భారతదేశంలాగా కన్యాకుమారి కాశ్మీర్ మొదలుకొని అట్లా మనకు దేశం అడ్డంగా తక్కువ ఉంటుంది, నిలువుగా. అందుకే శారమ్మతో దేవుడు అన్నారు, మీరు తూర్పు ఫేసింగ్లో ఇల్లు వేసుకున్నారు కనుక కుడి ఎడమలకు విస్తరించండి, దాను మొదలుకొని బేర్షెబా వరకు విస్తరించండి. దైవ జనాంగమా, ఈ శామ్యూయేల్ దాను మొదలుకొని బేర్షెబా వరకు బహుఘనునిగా నేను రాసుకున్నాను కొన్ని మాటలు. ఇన్ని ఉన్నా, హన్నాకి అంత కృపున్నా, అన్ని పాళ్ళు ఆశీర్వాదం ఉన్నా, దేవుడు కొన్నాళ్ల పాటు మూసిపెట్టాడు. ఒక్కసారిగా ఎప్పుడైతే అద్భుతం జరిగిందో, ఇశ్రాయేలు దేశం వెళ్ళినప్పుడు షిలోహు, హన్నా ఏ మందిరంలో ప్రార్థన చేసుకుందో అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చెప్తారు తెలుసా? ఈ షిలోహు మందిరంలో 100 సంవత్సరాలు దేవుడు ఎవరి ప్రార్థన వినలేదండి. ఆఫ్టర్ లాంగ్ 100 సంవత్సరాల తర్వాత హన్నా ప్రార్థన దేవుడు విన్నాడు. ఇంకా చెప్పనా, ఆ రోజుల్లో యెహోవా వాక్కు కరువైపోయింది, యెహోవా వాక్కు అరుదైపోయింది. దేవుని సేవకుడికి ఏలీకి కూడా దేవుని వాక్కు లేదు. అట్ దట్ టైం ఈ బుడ్డోడికి శామ్యూయేల్ తల్లి కొడుకులు ఎంత అద్భుతమైన కుటుంబం అండి బాబా. ఈ సంవత్సరం నుంచి పుట్టబోయే సంతతి ఎట్లా పెరుగుతారు నా దేవుని కోసం. ఆలస్యం అనేది శాపం కాదు, ఆలస్యం అనేది అలక్ష్యం కాదు, ఆలస్యం అనేది దేవుడు మీకు అన్యాయం చేసినట్లు కాదు. యేసు నామములో ఈ సంవత్సరం మూయబడిన గర్భాలు తెరవబడునుగాక, వాగ్దాన సంతతి పుట్టునుగాక. ఖచ్చితంగా చెప్తున్నాను, జనవరి 13వ తారీఖున లైవ్లో చెప్పిన నీ పిల్లలు యెహోవా వలన ఉపదేశం నొందుతారు, నీ పిల్లలకి గ్రేట్ పీస్, గొప్ప సమాధానం కలుగుతుంది. ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. వచ్చే సంవత్సరం జనవరిలో తండాలుగా తీసుకుంటండి, వాళ్ళకి పేర్లు పెడదాం. హల్లెలూయా. మూడో మాట ఆదికాండం 26. ఆదికాండం 20. వాస్తవంగా ఈ వర్తమానం హోల్ నైట్లో చెప్దాం అనుకున్నాను. మోహన్ గారు వచ్చినందువలన
ఇవాళకి వాయిదా పడింది. ఆదికాండం 26:1. అబ్రహాము దినములలో వచ్చిన మొదటి కరువు కాక మరి ఒక కరువు ఆ దేశములో వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిస్తీన్ల ఎక్కడమ్మా? రాజైన అబీమెలెకు గెరారుకు వెళ్ళారు. గెరారు అంటే అర్థం బహు ఇరుకైన స్థలం. నోట్ చేయాలి, బహు అనే మాట ఇంపార్టెంట్ ఇక్కడ. మామూలు ఇరుకు కాదు, బహు ఇరుకైన స్థలం. 26వ అధ్యాయం 17, 18, 19. ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకుని అక్కడ నివసించెను. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి తవ్విస్తున్నాడు. ఏలయనగా అబ్రహాము మృతి నిందిన తర్వాత ఫిలిస్తీన్లు వాటిని పూడ్చివేసిరి, మూసేశారు. కొంతమంది ఫిలిస్తీన్లు అసూయపరులు, దుర్మార్గులు, కానల్ పీపుల్, లస్ట్ పీపుల్, దుర్మార్గమైన మనుష్యులు మనం ప్రగతి పదంలో ఆశీర్వాదకరంగా వెళదాము అని అనుకుంటే వాటిని పూర్తి చేస్తారు, మూసేస్తారు. 22 ఇంపార్టెంట్. అతడు అక్కడ నుండి వెళ్ళి, సరే చదువుకుంటూ రండి, ఒక్కొక్క పదానికి భావాన్ని చెప్తా వస్తాను. 18. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తర్వాత ఫిలిస్తీన్లు వాటిని పూడ్చివేసిరి. ఒక్కొక్క మాటకి అర్థాలు ఉన్నాయి కదా కింద. జగడం, ఇది మామూలు జగడం అమ్మా, ఇది మామూలు జగడం. ఓకే, చదువుదాం. తర్వాత అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడి, ఇదేంటిది, ఇది ఎన్నో జగడం? ఏషేకు 20వ వాక్యం. ఏషేకు అంటే అమ్మా జగడమాడు, మొదటి జగడం. 2 సిత్నానా 2 21వ వాక్యం. 21 వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు జగడం కాదు అక్కడ, ఇప్పుడు రాసుకోండి. మొదటి జగడం. 2 జగడం మీద జగడం, కొట్లాట మీద కొట్లాట, పోరాటం మీద పోరాటం, కొట్లాటల మీద కొట్లాటలు, జగడం మీద జగడం. మొదటేమో అంటే శృతి పెరుగుతుంటుంది కదా. మొదట ఇశ్రాయేలులు వాదించారు, తర్వాత దేవుని శోధించారు, ఆ తర్వాత సనిగారు, ఆ తర్వాత ఏకంగా అంటే పెరుగుద్ది కదా, డిగ్రీ బీపీ పెరుగుద్ది కదా. మొదట జగడం ఆడారు, ఆ తర్వాత జగడం మీద జగడం, కొట్లాట్లు, పోట్లాట్లు, జుట్లు పట్టుకోవడాలు, చీరలు సిరి. ఇది చివరికి 22. అతడు అక్కడ నుండి వెళ్ళి మరి ఒక బావి త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు. అందుచేత అతడు ఇప్పుడు యెహోవా మాకు ఎడము కలుగజేసి ఉన్నాడు. నోట్ చేసుకోండి. రహబోతు అంటే అర్థం ఎడము కాదమ్మా, బహు విశాలము. గెరారు అంటే అర్థం ఏంటబ్బా? గెరారు అంటే అర్థం బహు. ఎస్, మన దేవుడు ఎవరో తెలుసా? అది బహు ఇరుకైనది గనక మన దేవుడు అద్భుతం చేస్తే ఎట్లుంటుంది అంటే, చాలే పట్టుకో, నీ మొహానికి చాలే పట్టుకో అని ఎంగిలి మెతుకులు వేసేవాడు కాదు. బహు ఇరుకులో ఉన్న నిన్ను బహు విశాల స్థలానికి తోడుకొని వెళతాడు. స్తోత్రం చెప్పు గట్టిగా. నేను ఇక్కడ చెప్పాలనుకుందే తెలుసా? ఒక్కసారి నా దేవుడు గనక తెరిస్తే దాన్ని ఎవ్వడు వేయలేడు. ఏ మనుషులైతే మోతేస్తూ వచ్చారు, వాళ్ళందరూ కట్టగట్టుకొని వచ్చారు. వాళ్ళందరి కన్నులు ఎదుట దేవుడు ఇస్సాకుని అభివృద్ధి చేసి మహాభివృద్ధి కలుగు చేశారు. 26 అంతటా అబీమెలెకును, అదే వాళ్ళందరూ బాబా శెట్టర్ గారు, గతంలో ఎవరెవరైతే ఇస్సాకుకు విరోధంగా లేచి
మూసేసి పూడ్చేసి గోతులు తవ్వి పూడ్చేశారు. వాళ్ళందరిని తీసుకొచ్చి కూర్చోబెట్టాడు దేవుడు. వాళ్ళందరి కన్నుల ఎదుట ఇస్సాకుని పైకెత్తాడు దేవుడు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఏ మనుషులైతే మీ వ్యాపారాల్ని, మీ జీవనోపాధిని, మీ కష్టార్జితాన్ని, మీ చేతుల కష్టార్జితాన్ని ఆపేస్తూ ఆటంకాలు చేస్తూ వచ్చారో వాళ్ళందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళ కన్నుల ఎదుట నిన్ను తలగా నిలవబెట్టునుగాక. వారందరి కన్నుల ఎదుట దేవుడిని హెచ్చించునుగాక. లాస్ట్ వన్, ఫైనల్ వన్. ఓకే, నిర్గమ 19:20 ఎలా ఉందంటారు? బైబిల్ స్టడీ లాంటి సబ్జెక్టు నచ్చిందంటారా? అది మరి ఎపిసోడ్లు ఫాలో అవ్వండి, రైట్? నిర్గమ 19:20. యెహోవా సీనాయి పర్వతం మీదకి అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చెను. అమ్మా, యెహోవా సీనాయి పర్వతం మీద. నోట్ చేయండి, సీనాయి అంటే పగ. సీనాయి అంటే పగ లేక పగస్తులు. సీనాయి అంటే పగస్తులు. చదవండి 20. యెహోవా సీనాయి పర్వతం మీదకి అనగా ఆ పర్వత శిఖరం మీదకి దిగి వచ్చెను. ఎక్కడమ్మా? పర్వత శిఖరము మీద. మధ్యలో కాదు, యెహోషువ మధ్యలోనే ఉంటాడు ఎప్పుడు. అటు ఉండడు ఇటు ఉండడు, మధ్యంతరంగా చక్రపాలెం టైప్ అనమాట. పూర్తి స్థాయిలో కొండ ఎక్కడో, అలాగని కింద ఎడతో తచ్చిట్లాడు. గోపి అంటే తెలుసా? అబ్బా తెలుసు మీకు అన్నీ. శిఖరం అనేది నోట్ చేయండి. యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేని ఎవరినమ్మా? ఎవరు పిలిచారు? యెహోవా. ఎవరు పిలిచారు? మన దేవుడు చాలా గొప్పోడబ్బా. పోయిన ఆదివారం డేట్ ఎంత? 18. పోయిన ఆదివారం మోషే కర్రను గురించి చెప్పా. మోషే, నీళ్లు లేవా ఇక్కడ? రెఫిదీం ఇక్కడ నీళ్లు లేవా? ఓకే, హోరేబుకు రమ్మంటాడు. అక్కడి నుంచి అక్కడికి 4 కిలోమీటర్ల దూరం. హోరేబులో ఒక బండ మీద దేవుడైన యెహోవా నిలవబడి అని ఉంటుంది. పిల్లరా, ఇప్పుడు మీరు కూడా వచ్చేయి, ఆన్లైట్కి వచ్చేయి. ఎక్కడ ఉంటావు? బాతుల దగ్గర, కుక్కల దగ్గర, కోళ్ళ దగ్గర, ఏదో చెప్పండి. అక్కడ ఉంటాను. అక్కడికి వచ్చి వాళ్ళు నిన్ను వెతుకుతుండేసరికి నువ్వు వాళ్ళని చూస్తావు. చూసేమంటావు? మన దేవుడు కూడా మోషే హోరేబుకి వచ్చాయి. 4 కిలోమీటర్లు వీళ్ళు నడుచుకుంటూ, ఒక బండ మీద నేను ఉంటానన్నాడు దేవుడు. ఆ బండ మీదే దేవుడు ఉన్నట్లు మోషే ఎట్లా గుర్తుపట్టాడు? దేవుడు ఆ బండ మీద నిలబడి, రా మోషే, రా. ఒక్క మోషే కోసం దేవుడు బండ మీద నిలవబడి, రా. 2 అదే 17లో ఇశ్రాయేలీలందరి కోసం మోషే కొండ మీద కూర్చొని చేతులెత్తున్నాడు. ఒక మోషే కోసం దేవుడు చేతులెత్తి పిలిచాడు. ఇశ్రాయేలీలందరి కోసం మోషే చేతులెత్తారు. సర్వలోక పాప పరిహారార్థం నిమిత్తం గొల్గొతా కొండ మీద నా ప్రభు చేతులు చాపాడు. హల్లెలూయా, హల్లెలూయా. గడిచిన ఆదివారం మెసేజ్ కూడా ఎక్స్ట్రాడినరీ. కర్ర అంటే ఏంటి అసలు? వాగ్దండం, వాగ్దానాలు ముద్రించబడిన కర్ర అని అర్థం. గత వారం సండే మెసేజ్ కూడా మీరు వినాలి. ఇప్పుడు దేవుడు అంటారు, మోషే రా. సినాయి పర్వతం గురించి చెప్పాలి కదా మీకు. 2014 అనుకుంటాను. నానా బాధలు పడి 7 కిలోమీటర్లు సగం దూరం ఒంటి మీద వెళ్ళాం. ఆ ఒంటేమో బాడీ ఇటు ఉంది కానీ తలకాయ మాత్రం బయటికి పెడుతుంది. ఆ కొండ మీద నుంచి ఎక్కడ పడిపోద్దా కాలు జారుతుంది అప్పుడప్పుడు. 7 కిలోమీటర్లు ఒంటి మీద ఎక్కి వెళ్ళి
7 కిలోమీటర్లు మళ్ళా నడిచెక్కాం. నడవడం అంటే మామూలు కాదప్ప. 2 అడుగులు వేస్తే పై ప్రాణం పైనే పోతుంది. ఇంకోటి చెప్పనా, అసలు సినాయి పర్వతం మీదకి వెళ్ళడం తర్వాత సంగతి దేవుడు ఎరుగు. మనం తిరిగి కిందకి వెళ్తాం లేదో డౌట్ వచ్చింది మాకు. ఇన్ని బాధలు పడి 4 గంటలు రొప్పుతూ రోస్తూ పైకెళ్ళి మరి ఛాయిగా దిగి వస్తున్నాం. రాత్రి 2 గంటలప్పుడు దిగి వస్తుంటే రాతి తాబేళ్ళు లేవు, ఇంత పెద్ద రాతి తాబేళ్ళు అవి ఎక్కుతా వస్తున్నాయి పైకి. అమ్మ సెల్ ఫోన్ లైట్లు వేసి చూసాం, అమ్మ రాతి తాబేళ్ళు వస్తున్నాయిరా పైకి బాబా అనుకున్నాం. షాకర్ అన్నాడు, రాతి తాబేళ్ళు కాదన్నా, మనం పాశ్రమ్మోళ్ళు అన్నా పక్కోళ్ళు అన్నాడు. అమ్మా ఇట్లా ఎక్కుతున్నా, అమ్మా ఇగో అన్న చూసి వచ్చారా అన్నారు. చూసాం కానీ వెళ్దాం పదండి, మీ వల్ల కాదులే పదండి అన్న. లేదన్నా మేము చూడాల్సిందేనన్నా, మేమేం డబ్బులు ఇచ్చాం కదన్నా. ఇదిగో మీరు చూడడం కాదు, పోతారు అక్కడే లేనిపోని కూడా కిందకి వెళ్దాం మేము చూడాల్సిందని అన్నారు. సరే ఓ పని చేయండి, 2026లో మరలా వస్తా, ఈలోపు తిరిగి వచ్చి ఉండమని చెప్పాను నేను. ఏది మీరు ఎక్కే సినాయి పర్వతం అంటే మాటలు అనుకున్నారా? ఓ చాలా డేంజర్ బాబా. దేవుడు అంటారు, మోషే రా, శిఖరం మీదకి రా పా. దేవుడే రమ్మంటున్నాడు. 40 ఏళ్ల వయసులో ఐగుప్తు వదిలిపెట్టి మోయాబ్కి వెళ్ళిపోయాడు. మిద్యాన్ ఈ సినాయి పర్వతం దగ్గరే 40 సంవత్సరాల గొర్రెలు మేపాడు అక్కడ. ఆ సినాయి పర్వతం చుట్టుప్రక్కన ఉన్న వాళ్ళందరూ మోషేతో పగస్తులైపోయారు. మోషే మీద కత్తి కట్టారు. రైట్. 80వ ఏట ఐగుప్తుకి వెళ్ళి మరలా ఇశ్రాయేలీలు తీసుకొస్తున్నాడు. 1 year అయింది. 1 year. ఈ 1 yearలో వీళ్ళందరూ రివర్స్ అయ్యారు మోషేకి. ఆల్మోస్ట్ ఒక నాయకుడికి శత్రువు అవుతారు అనుకుంటాను అందరూ. చాలా సందర్భాల్లో నా వెల్ విషర్స్ నాకు కూడా చెప్తూ ఉంటారు, వాళ్ళు ఎట్లా పోతే మీకెందుకు, వీళ్ళు ఎట్లా పోతే మీకెందుకు, మీ పాటికి మీరు ఏదో చెప్పుకొని మీ బాణాన్ని మీరు వెళ్ళొచ్చు కదా, సావుని ఎట్లా సార్. గద్దింపుని అసహించుకునేవాడు పశుప్రాయుడా, గద్దించేవాడు పశుప్రాయుడా? అయినా గుమ్మములో నిలబడి గద్దించేవాడి మీద జనులు పగబడరా? నేను సొంతోణ్ణి గద్దించకుండా ఉండను. ఆ స్థాయి వరకు వస్తే నిన్న రాత్రి కూడా చెప్పాను నేను, స్థానభ్రంశాలు కూడా ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే అల్లాటప్పాగా చేసుకుంటూ పోయేది కాదు కదా. వాళ్ళపాటికి వాళ్ళు విచ్చలవిడిగా ఉంటామంటే, వీళ్ళ పాటికి వీళ్ళు విచ్చలవిడిగా ఉంటామంటే వదిలిపెట్టి చూడడానికి నేను పిచ్చోడిని కాదు కదా. దైవజనులు యేసన్న గారు 37 సంవత్సరాలు హోసన్నా మినిస్ట్రీస్ని కట్టి మహిమలోకి వెళ్ళిపోయారు. అవునా కదా? నాది ఇది 36వ సంవత్సరం. ఇది 36 సంవత్సరాలుగా ఈ కట్టుబడిలో నేను పాలి భాగస్తుని. ఇంకొక 30 సంవత్సరాలు కడతాది. అప్పుడు ఎవరి భాగస్వామ్యం ఎక్కువ? ఇప్పుడు గద్దించే హక్కు లేదా? గద్దించే స్థాయి కాదా? గద్దించాలి, లేకపోతే కుక్కలు చింపిన విస్తరైపోద్ది. గమనించాలి. గతంలో 40 సంవత్సరాలు ఈ సినాయి ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ మోషే మీద పగబట్టారు. ఈ సంవత్సరం రోజులుగా ఈ దుష్టమందంతా పగబట్టింది మోషే మీద. దేవుడు అన్నారు, కమాన్ మోసెస్, కమాన్ రా, పైకి రా. ఎంత దూరం రమ్మంటారంటే శిఖరం మీదకి రా, టాప్ జనిత్ పీక్ లెవెల్ ఆఫ్ మౌంటైన్ రా, పైకి రా, శిఖరం మీదకి రా. ఎందుకు శిఖరం మీదకి రమ్మన్నాడు? చదువుకుంటాం. యెహోవా పర్వత శిఖరం మీదకి రమ్మని మోషేని పిలువగా మోషే ఎక్కిపోయెను. అప్పుడు యెహోవా, ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరి వచ్చి వారిలో అనేకులు నశింపకుండునట్లు నీవు దిగిపోయి వారికి ఖండితముగా ఆజ్ఞాపించుము. మరి చెప్పాలి కదా. ఏ నడిపింపు లేకపోతే విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటే ఎట్లా? ప్రజలకి పోతేసే మాటలు మాట్లాడుతూ ఖండితంగా చెప్పు.
నేనేం చెప్తున్నాను అదే చెప్పు. హోసన్నా మినిస్ట్రీస్ వ్యవస్థాపకుడు యేసన్న అనే వ్యక్తి ఏమైతే చెప్పారో వాటికి భిన్నంగా వెళ్ళొద్దు. సంగీత విభావరి కార్యక్రమాలు వద్దంతే. ఇక పిచ్చ వేషాలు డ్రామాలు వద్దంతే. కుప్పిగంతులు వద్దంతే. మరి ఖండితంగా చెప్పకపోతే ఎట్లా? పగబడతారు ప్రజలు, పగబడతారు. అందుకే సినాయి పర్వతం మీదకి రా. సినాయి అంటే అర్థం వీళ్ళందరూ వాళ్ళందరి కన్నులు ఎదుట అనే మాట ఎక్కడ? వాళ్ళందరి కన్నులు ఎదుటనే మాట. 21వ వాక్యం. అప్పుడు యెహోవా ప్రజలు చూచుటకు యెహోవా యొద్దకు హద్దు మీరి వచ్చి వారిలో హద్దు మీరి ప్రవర్తిస్తున్నారు కనుక నీవు ఖచ్చితంగా చెప్పు. సరే, నేను ఇక్కడ ముగించేస్తున్నాను. ఓ ప్రక్కన ఎర్ర సముద్రం దాటేటప్పుడు ఐగుప్తీలందరి కన్నులు ఎదుట వీళ్ళు విజయోత్సవాలతో బయలుదేరారు. మోషే ఈ ప్రజలు ఎక్కడే మాట, ఈ ప్రజలు నిన్ను తాత్కాలికంగా నమ్ముతున్నారు. 9వ వాక్యం, 19వ అధ్యాయం 9వ వాక్యం. యెహోవా మోషేతో, ఇదిగో నేను నీతో మాట్లాడినప్పుడు ప్రజలు విని నిరంతరము నీ యందు నమ్మకం. ఏంటమ్మా? నిరంతరం. ప్రస్తుతం ప్రజలు నటిస్తున్నారు నీ దగ్గర. ప్రస్తుతం ప్రజలు నటిస్తున్నారు. నిరంతరము నీకు భయపడేటట్లుగా సినాయి పర్వత శిఖరం మీదకి ఎక్కిరా. తలలు పైకెత్తండి. ఒక వ్యక్తి ఈ శిఖరం మీద నుంచున్నాడు అంటే, ఈ శిఖరం టాప్ ఆఫ్ మౌంట్ మీద నిలబడ్డాడంటే ఆ శిఖరం అంతా అతని పాదాల దగ్గర ఏమైనట్టు చెప్పండి. దేవుడు అంటాడు, శీఘ్రముగా నీ శత్రువు నీ పాదాల కింద. 2025 వరకు ఏ శత్రువులైతే మీ మీద పగబట్టి మిమ్మల్ని ద్వేషించి దూషించి దుర్భాషలాడి మిమ్మల్ని వాదించి మీ మీద సనిగి మిమ్మల్ని చంపాలనుకున్నారో వాళ్ళందరినీ శీఘ్రముగా నీ పాదాల కింద దేవుడు చితక్కొట్టును గాక. సమాధానకర్తయగు దేవుడు చితక్కొట్టును గాక. హల్లెలూయా. 40 సంవత్సరాల పగస్తులు వాళ్ళందరి కన్నుల ఎదుట ఎప్పుడైతే దేవుడు మేఘంలో మబ్బులో మంచులో దెబ్బకి దడదల్లాడిపోయారు ఒక్కొక్కరు ఇశ్రాయేలీలు. నాట నుంచి మోషేకి భయపడడం ప్రారంభించారంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరైతే మీ మీద పగ పెంచుకున్నారో, నిర్నిమిత్తముగా మీ మీద పగ పెంచుకొని మిమ్మల్ని దుర్భాషలాడుతూ వాదిస్తూ శోధిస్తూ కించపరుస్తూ మీ గౌరవాన్ని నాశనం చేస్తూ వచ్చారో వాళ్ళందరినీ శీఘ్రముగా నా తండ్రి నీ పాదాల కింద తొక్కునుగాక, అనగదొక్కునుగాక. గతంలో ఐగుప్తీలందరినీ ఎర్ర సముద్రంలో అనగదొక్కాడు దేవుడు. ఇప్పుడు నీ పగస్తులందరినీ అనగదొక్కేటట్టు శిఖరం మీదకి ఎక్కువ. దేవుడు కమాన్ నేను రమ్మంటున్నాను కదా, వాళ్ళందరినీ నీ పాదాలకి శీఘ్రముగా. ప్రభు ఈ మాటలన్నీ మన వెనుకల్లో ఫలభరితంగా మార్చి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, స్తోత్రం నాయన తండ్రి. ప్రభా, ఉదయకాలం ఆరాధనలో తండ్రి మీరు మాతో కూడా ఉండి తండ్రి ఇంతవరకు ఆయా పాస్టర్ గారు చెప్పిన వాక్యాన్ని వింటకు తండ్రి చక్కని అవకాశాన్ని అనుగ్రహించినందుకై స్తోత్రం తండ్రి. ప్రభా, మీరే ఆశీర్వదించి తండ్రి పలు ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన బిడ్డలందరి కొరకై స్తోత్రం. ఆరాధనలో తండ్రి మీరు ఆశీనులై తండ్రి అయ్యా వాక్యానుసారంగా తండ్రి హెచ్చరించిన ప్రతి మాట కొరకై స్తోత్రం. వాక్యాన్ని నేను మెరవేసుకొని చక్కగా వాక్యానుసారంగా జీవించుటకు సహాయం చేయండి తండ్రి. స్తోత్రం పాటల ద్వారా ఆరాధనలో తోడుగా ఉన్నందుకై స్తోత్రం తండ్రి. మీరే సహాయం చేయండి తండ్రి. పాస్టర్ గారిని మీరు బలపరిచి ఇంకను బలంగా వాడుకోండి తండ్రి. స్తోత్రం ఇంకను తండ్రి జరగాల్సిన కార్యక్రమాన్ని తండ్రి, ఇంకను జరగవలసిన 2వ ఆరాధన ప్రభా మీరు ఆశీర్వదించండి. స్తోత్రం అయ్యా. అనేక మందిని
తీసుకొచ్చినందుకై స్తోత్రం. ఆరాధనలో మీరు ఆశీర్వదించినందుకు స్తోత్రం. తండ్రి కృప చూపండి. మమ్మల్ని అందరినీ మీ చేతిలో సమర్పించుకొచ్చున్నాం. కంచి వేసి కాపాడి కృప చూపి మహిం పొందండి తండ్రి. మహిమ గల రాజ్యం కొరకు రాకడ కొరకు సిద్ధపరచండి. మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని సన్నిధి, సముఖము, సహవాసం ఈ మొదటి ఆరాధనలో పాలు పొందిన ప్రతి బిడ్డకి, సకల పరిశుద్ధులకి, ఆయన కృపలో దాగి ఉన్న ప్రతి ఒక్కరికి సదాకాలం తోడై ఉండి నడిపించి కాపాడును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించును గాక.